ఎక్కడ్రా వాళ్ళు? వచ్చేస్తారు, కొంచెం వెయిట్ చేయండి. వస్తున్నారు వస్తున్నారు. రామాపురం రంగడు, కృష్ణాపురం సుబ్బుడు వీళ్ళు ఎప్పుడు జైల్లోనే ఉంటారు. ఇప్పుడే బెయిల్ మీద బయటకు వచ్చారు. భయపడకండి, నేను ఉన్నానుగా. దిగు దిగు, ఇద్దరిని చూస్తే వెర్రివాడలా ఉన్నారు. నమస్కారం అయ్యగారు. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. ఇలా నమస్కారం పడతారని మిమ్మల్ని మేము పిలలేదు. అయ్యగారు, మ్యాటర్ ఏంటో చెప్పండి. నాకు మరో దారేది తోచకే మిమ్మల్ని పిలిచాను. అలా అని వాడిని కొట్టడానికి వీల్లేదు. బాగా బెదిరిస్తే చాలు. మీరు మనిషి ఎవరో చూపించండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. వాళ్ళకి చూపించు. ఇవ్వండి ఇవ్వండి. ఇతను ఏమిటి? ఇది అతని చిన్నప్పటి ఫోటోనా? లేదు, ఈ చిన్న పిల్లాడే మా అయ్యగారికి పెద్ద టార్చరు. అయ్యగారు కూతుర్ని తల్లిని చేస్తే సరిపోదు, మరుసటి సంవత్సరం వాడికి తమ్ముడు కావాలంట. అన్యాయంగా లేదు? అవును నిజమే. నువ్వు ముందు డబ్బు వాళ్ళకి. జస్ట్ ఎ మినిట్. మంచి విషయాలు మొదలెట్టే ముందు నోరు తీపి చేసుకోవాలని ఆ రోజుల్లో మా అమ్మ చెప్పేది. మా అమ్మ కూడా. ఇద్దరు చిన్నపిల్లలా ఉన్నారు. ఇప్పుడు ఇవ్వండి. తీసుకోండి. దండం పెట్టుకో. మీరు దిగులు పడకండి అయ్యగారు. తండ్రి అయినా కొడుకైనా మాకిద్దరూ ఒకటే. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము వస్తామండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడికి పోయాడురా? రా, ఎందుకు తొందరపడతావు? ఎక్కడికి వెళ్ళాడు? ఇటువైపు వెళ్ళుంటాడా? ఎందుకురా భయపెడతావు? షూట్ చేశాడు. గుండు వెనక నుంచి వచ్చిందా? ఏం కాలేదు, కంగారు పడుకో. అక్కడున్నాడు. ఎక్కడికి పోతావు? ఇంకా నయం పడిపోయాడు, లేకపోతే చచ్చేవాళ్ళం. నాతో పెట్టుకుంటావా నువ్వు? ఏంట్రా నీ పేరు? నా పేరేంటో తెలుసా నీకు? తెలీదు. గంట. ఏది గంట లేదు. ఏకతాళిగా ఉందా? నా పేరు వింటే మా ఏరియాలో హడలే. రే, నీకెంత ధైర్యం ఉంటే తమ్ముడు కావాలని అడుగుతావు, అది మా అయ్యగారి అమ్మాయి కనివ్వాలని అడుగుతావా? నీకు తమ్ముడిని కనివ్వడమే మా అయ్యగారి కూతురు పనే. ఇంకోసారి ఆ అమ్మాయిని పిలిచావో, ఇంకోసారి నువ్వు నోరు తెరిచి పిలవడానికి నీ నోరే ఉండదు. 2 సార్లు పిలవచ్చా? ఈ కత్తికున్న పవర్ ఏంటో నీకు తెలీదురా. ఇలాగే నిన్ను నరికేస్తాను. పోరా పోరా. అవును, వీళ్ళంతా ఎవరు? వాళ్ళు వచ్చే తీరు చూస్తుంటే రైతుల్లో ఉన్నారు. మన ధైర్యం చూడగానే వాళ్ళు మనల్ని మెచ్చుకోవడానికి వస్తున్నట్టున్నారా? అవునా? అది వేటు.
రండి, 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 రండి. రండి. ఎరా మాల్టి తోపులకు వచ్చి వీటిని నరుకుతారా? అలాగే జీప్ తిప్పు. అలాగేనా? ఇదిగో తిప్పుతున్నా. అరే చంద్రం బావా, ఏంటి బావా? రావేటు. రెహనా నువ్వు బయలుదేరు, నేను బావతో వెళుతున్నాను. దిగవే. రావేటు. అయ్యో ఏంటి ఇక్కడ తీసుకొచ్చారా? ఇంకెక్కడ కనుక్కున్నావు? ఎంత ధైర్యం ఉంటే రౌడీలు పంపించి మా అబ్బాయిని బెదిరిస్తారు. చూడండి, చివరిసారి చెప్తున్నారు, ఇంకోసారి ఈ విధంగా చేశారంటే వదిలాయ్. లవ్వు లవ్వు అంటూ నా వెనకాలే తిరుగుతుందే మీ అమ్మాయి. తనకి కవల పిల్లలు పుడతారు. నేను చెప్పదలుచుకున్నది అదే డైరెక్ట్ గా చెప్పి వార్నింగ్ ఇవ్వడానికే మేము వచ్చాం. మా ఓనర్ రంగంలోకి దిగితే వదిలే రకం కాదు. కవల పిల్లలు పుడతారు అంతే. తన విషయం తర్వాత మాట్లాడదాం, ముందు నువ్వు బండి ఎక్కు. నిజంగానే చెప్పదలుచుకున్నది అదే. నా సమస్య తీరింది, మీరండి. కవల పిల్లలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. వాడు చెప్పినట్టే చేస్తాడండి. వెళ్ళకు నుంచి. రే, నీ కొంచెం కూడా బుద్ధి లేదా? ఇంటికి వచ్చి ఇలాగైనా మాట్లాడేది? కవల పిల్లలు పుడతారంట. కొంచెం ఓవర్ అయింది కదా. మరి అయితే సింగిల్ చాలు. ఒకటే పిల్లలు పుడతాడు. నువ్వు బండి ఏం చెప్పినా తప్పేనా? ఏంటన్నా? నేను చెప్పదలుచుకున్నది ఇది కాదండి. రే, నువ్వు స్టార్ట్ చేయ. డాడీ నిద్రపోతున్నారా? నువ్వు నిద్రపోకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానా? అది కాదు. మరెందుకు ఇలా అడుగుతున్నావు? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో ముందే చెప్పు. కోప్పడకూడదు. నీ మీద నేను ఎప్పుడైనా కోపడ్డానా? అది కాదు. మరెందుకు అలా అడుగుతున్నావు? చెప్పు. ఇదా టీచర్ విషయం. ఆ టీచర్ చాలా మంచివారు డాడీ. అప్పు, అనవసరంగా నా బీపీ రైస్ చేయకు. నీకు ఎన్నిసార్లు చెప్పాను, మీ అమ్మ నాన్న నీ ఫ్రెండ్ అన్నీ నేనే అని. రే, మన జీవితంలో మనిద్దరం మాత్రమే చాలు. అర్థమైందా నీకు? ఓకే, అయినా ఏమిట్రా అయినా అది ఇదంటలో అవుతున్నావు. కానీ టీచర్ చెప్పారుగా, మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ నాకు తమ్ముడిని ఇస్తా అన్నారు. లేవరా, అది కూడా చెప్పిందా? ఎలా చెప్పకుండా ఉంటాడు? రే జైపాల్, ఇప్పుడు మనం ఏం చేయాలరా? ఒకే ఒక దారుంది, వాసెక్టమీ. వాసెక్టమీ అంటే? చేయాల్సింది చేసేస్తే తర్వాత ప్రాబ్లమే ఉండదు కదా. రే జైపాల్, వీడి పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. డాడీ వాసెక్టమీ గుడ్ నైట్. ఏడ్సాడు. వాసెక్టమీట గాడిద గుడ్డు. అన్నా, ఏం చేస్తున్నావు? మరీ బిగపట్టుకయ్యా, పోతావేమో. కొడుతున్నావు కదా, అందులో మిక్స్ చేసుకోవడానికి నేను కషాయం ఇస్తాను. అదివరా, ఇదిగో 2 పొట్లు తీసుకో. డాడీ కాఫీ నేనే కలిపాను డాడీ. అయ్యో, సూపర్ గా ఉందిరా. నువ్వు ఇలరా నానా, ఇలరా, ఇక్కడ కూర్చో. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. పేద ప్రజలకు మనం తరతరాలుగా చేస్తున్న సేవ. నువ్వు నేర్చుకో. బ్రాండీ కంట్లో పోసుకుంటారా? ఇదేంటి డాడీ? దీన్ని ఆలం వేరు అంటారు. దిగు, నువ్వు ఇక్కడే ఉండు. తాగడానికి? అయ్యో కాదండి, ఒంటికి రాసుకోవాలి. ఎప్పుడు చూడు అదే చేస్తా. నెక్స్ట్ ఎవరో రావచ్చు. ఏమిటి సమస్య? ప్రేమ కాదు, చక్రవ్యాధి. దానికి తీపి పదార్థాలు తినకుండా ఉంటే చాలు. నువ్వు బయలుదేరు. నా వల్ల కావడం లేదు. లేవే. ఊరికే కోపడకండి డాక్టర్ గారు. ఇదిగో నా చేయి చూడండి. ఏమిటిది? ఈ గాయం నిన్న మీరు చేసిన పని వల్లే అయింది. ఈ గాయం అస్సలు తగ్గకూడదు. ఇలాగే నొప్పి పుడుతూనే ఉండాలి. దానికి మందేమైనా ఉంటే ఇవ్వండి. ఏడ్చినట్టే ఉంది. నిజం చెప్పు, నీకు పిచ్చా? ఏమిటి? ఒక రకంగా చూస్తే ప్రేమ కూడా పిచ్చే కదండి. అది అర్థం అవ్వాలంటే శరీరంలో హృదయం అనేది ఉండాలి. అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మందేమైనా ఉందా అని అడగడానికి వచ్చాను. నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? మీరే చెప్పారుగా ఇవన్నీ చూసి నేర్చుకోమని. ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు అయిపోతావు. వెళ్ళు వెళ్ళు. ఇవ్వనా? ఏమిటి? మెడిసిన్ కిస్సా? హలో,
ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే కొంచెం మనిషిలా కనిపిస్తున్నావు. నువ్వు వెళ్ళి జీప్ బయటికి తీ వెళ్ళు. నువ్వు చెప్పరా ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకోండి. అది డాడీ, ఇదే మాథ్యూ సార్ చెప్పిన సైకిల్ బొమ్మ. ఓ ఓకే పద. జైపాల్, సైకిల్ షాప్ అడ్రస్ తీసుకున్నావు కదా? తీసుకున్నాను. ఇది ఉన్న చోటు మద్రాసి అన్నారు కదా? అవును, కొట్టు పేరు కూడా అదేనంట. ఓకే అప్పు, నేను వెళ్ళొస్తాను. ఈవినింగ్ సైకిల్తో వచ్చి కలుస్తాను. మీకేమన్నా కావాలా? మర్యాద కోసమే అడుగుతున్నాడు. ఒక పెద్ద లిస్టే ఉంది. పోరా, నాకేమొద్దు, మీరు త్వరగా వస్తే చాలు. ఓకే, ఈవినింగ్ నేను వచ్చే వరకు వెయిట్ చేయి. బాయ్ డాడీ. బాయ్ బాయ్. బావా, బావా కొంచెం జీప్ ఆపండి. బావా, నేను చెప్పేది వినిపిస్తోందా లేదా? కొంచెం జీప్ ఆపండి. టీచరే కదా? అయ్యో బాబోయ్, ఈ కేసు వెనకాలే వస్తోందా? బావా, జీప్ ఆపండి. ఆపకుండా వెళ్ళు. ఏదైనా ముఖ్యమైన విషయం ఏంటి? తనే ముఖ్యమైన విషయం చెప్తుంది. ఏమీ ఉండదు, నువ్వు వెళ్ళు. జైపాల్, నువ్వైనా బండి ఆపు. గొంతు చించుకుని అరవని. బావా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బాగా స్పీడ్ గా వస్తుందన్నా, ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో. యాక్సిడెంటా? తానక అటువంటిది ఏమైనా జరిగితే ఈ జీప్ నీకు ఫ్రీ. అయితే అందరి దగ్గర నుంచి నా నెంబర్ తీసుకుని వర్క్ షాప్ నెంబర్ ఇవ్వచ్చు కదా? అదెందుకు? ఎందుకంటే ఆ తర్వాత నేను వర్క్ షాప్ లోనే కదా ఉండాలి. ఆ రేంజ్ కు బెస్ట్ బండి నాకు బహుమతిగా ఇస్తున్నావు. హలో హలో హలో, దొరకదురా. నువ్వెక్కడ వెతికినా ఇలాంటి జీప్ దొరకదు. దొరకంది అన్నిటికీ దొరకదు. అవును, టీచర్ ఎక్కడా? సంతోషం, 6 నెలల తర్వాత కోతలే. అన్నా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. పొలంలో పడి కాలు విరక్కొట్టుకుంటుంది, చూద్దామని సంతోషపడ్డాను. నేను షార్ట్ కట్ లో ఇక్కడికి వచ్చేసాను. అవును, మద్రాసి వెళుతున్నారట? అయితే నీకేంటి? అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు వస్తువు తెస్తారా? ఏం కావాలండి? ఒక తాళి. జైపాల్, నువ్వు పద. ఊరికే వద్దు, డబ్బిస్తాను. సరే సరే, దీనికి ఆయన జవాబు చెప్పరు, నేనే చెప్తాను. మీరు ఒక్క నిమిషం ఇలా రండి. టీచర్, ఎవరు చూడకుండా క్యాష్ నా పాకెట్ లో పెట్టండి, తాళి నిందేస్తాను. అయ్యో, నా క్యాష్ కొట్టేద్దాం ప్లాన్ చేస్తున్నావా? నీ మీద నాకు నమ్మకం లేదు. నీ ఆశ నెరవేర్చాలన్నదే నా కోరిక. నువ్వేమీ నా ఆశ నెరవేర్చకలేదు. వెళ్ళు. నేనేది క్లియర్ గా వెళ్ళలేకపోయానే. తనతో ఏం మాట్లాడేవరా? ఇంకోసారి మా దారికి అడ్డుగా వచ్చావంటే అలాగే నిన్ను కైమా కొట్టేస్తానన్నా. నిజంగానా? అవును. ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ ఇలా చీప్ గా మాట్లాడుకో. వెళ్దామా? వెళ్దాం. తప్పకుండా. బావా, నా బెస్ట్ విషెస్ మద్రాసి ట్రిప్. ఉమ్మా మీ అమ్మకి ఇవ్వే. చూస్తూ ఉండు, బావ తిరిగి వచ్చేటప్పుడు నా మెడలో కట్టడానికి తాళి తీసుకొస్తారు. అవును. ఎస్, కమ్ ఇన్. రండమ్మా, నమస్కారం, కూర్చోండి. కానిస్టేబుల్, మేడం కొట్టి తీసురా. మిస్సింగా? కాదు సార్, కిడ్నాపింగ్. కిడ్నాపా? గుళ్ళోనా? అవును సార్. అక్కడున్న చిలక జోస్యుడు, పూజారి, నాదస్వరం వాళ్ళలోనే ఎవరో ఒకరు ఉంటారు. నాకు నమ్మకం ఉంది సార్. వాళ్ళను మళ్ళీ చూస్తే మీరు గుర్తుపట్టగలరా? తప్పకుండా. మీరు దిగులు పడకండమ్మా, నేను కనిపెడతాను. ఇది జరిగిన తర్వాత నేను హాస్పిటల్లో ఉన్నాను, అందుకే కంప్లైంట్ ఇవ్వడం లేట్ అయ్యింది. నాకు సహాయం చేయండి సార్. మా హస్బెండ్ మీరే కనిపెట్టాలి. ఇదిగోండమ్మా, ఇందులో మీ కాంటాక్ట్ నెంబర్ రాయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు నేను ఫోన్ చేస్తాను. మంచిదమ్మా. సెక్యూరిటీకి పోలీస్ కావాలా? వద్దు సార్. సరే, వెళ్ళండి.
జైపాల్, ఇది మన ఊరు కాదు, పొరుగురు. అడిగి వెళ్ళడంలో తప్పు లేదు. ఆపు 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 ఆపు, కొంచెం వెనక్కి పోని. అడ్రస్ కనుక్కోవడంలో తప్పు లేదు. సార్, ఏంటి బాబు? మద్రాసి. ఏం చెప్పా వీళ్ళకి? అయ్యా, నేను దారి అడుగుదాం అనుకుంటున్నా. నా మాట వినండి. అయ్యో, దిగండి. అయ్యో అయ్యా, మద్రాసికి ఏ దారిలో వెళ్ళాలయ్యా? ఎక్కండి. అయ్యో, ఇదంతా నీకు అవసరమా? ఏయ్, అలా మాట్లాడకరా. ఒక మనిషికి ఇంకో మనిషికి సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు పోనీ. నీకేం చెప్పినా అర్థం కాదు. చెయ్. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. దిగండి రా, దిగండి దిగండి, అందరూ దిగండి, త్వరగా త్వరగా దిగండి రా. హలో హలో, ఇలా రండి. మద్రాసి ఎక్కడ? అక్కడ మేము ఒక చోట బండి ఎక్కాం కదా, దాని తర్వాత జంక్షనే మద్రాసి. ఓహో, అయితే మీరందరూ కలిసి నన్ను మోసం చేశారా? నువ్వు ఎర్రోడివి కదా. ఎవరు వెరివాడు? ఇంకెవరో నువ్వే. ఏంటండి? ఏంట్రా, నీ పేక్ కోసి 2 గంటలు కడతాను, జాగ్రత్త. అన్నా, నోరు ముసుకుని ఇంటికి వెళ్ళరా. నువ్వు చెప్పిన వారసక్తి డాక్టర్ ఈయనేనా? అది ఈ మద్రాసి అనేది మనం దారిడిగాం కదా, దానికి పక్కనేనట. ఏం చెప్పావన్నా? ఒక మనిషి అంటే ఇంకో మనిషి సహాయం చేయాలి. ఇప్పుడు ఏమైంది? మొత్తం తలకిందులైంది. పొట్టలో పొడిచి 2 పేగులు పోరా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదులే రామా. ఇదంతా నీకు అవసరమా అన్నా? సరే, అదంతా వదిలే. అదిగో అక్కడ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం. మళ్ళీనా? ఆపు 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 ఆపు. ఇలాంటి వాళ్ళని అడ్రస్ కనుక్కోవడానికి ఒక నాక్ ఉందిరా. ఇదిగో ఇప్పుడు చూడు. అయ్యా నమస్కారం. ఈ మద్రాసి ఊరికే దారి అడుగుతుంటే మీరంతా. అయ్యా, మద్రాసికి ఏ రూట్ లో వెళ్ళాలని అడిగాను. ఎటు వెళ్ళాలని అడిగా? ఎన్నగా వెళితే చాలు, ఆ జంక్షన్. ఇతను చెప్పేది చూస్తుంటే నమ్మకం కలగడం లేదే. ఇంకో మనిషిని కూడా అడుగుదాం. సార్, ఒక నిమిషం. మద్రాసికి వెళ్లే దారి ఇది. సైకిల్ అన్ని అమ్ముతుంటారట, అక్కడ వీధి ఉందట. దానికి ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? నేను నిన్ను తిన్నగా వెళ్ళమని చెప్పాను కదా, మళ్ళీ అతన్ని అడుగుతావు ఎందుకు? అది కాదండి. అయితే నా మీద నమ్మకం లేదా? అది కాదు. అలాగా? ఏమిటి? ముందు అతన్ని అడిగావా, రెండోది నన్ను అడిగావా, 3 అక్కడ అడుగుతావా? నాలుగోసారి కుక్కను అడుగుతావా? మేము నీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నావా? అన్నా, కాలు చూడు, కాలు చూడు. చెప్తూ ఉంటే వినాలి కదా. డంగడక 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 చూడండి, జాగ్రత్త. నేను చెప్తాను ఆగవయ్యా, నేను చెప్తాను ఆగు. మేడం, కొలాబరేషన్ ఆఫ్ కంటామినేషన్. ఇంగ్లీష్ రావట్లేదు కదా, భాషను ఎందుకు చంపుతావు? తెలుగులో చెప్పు, నాకు అర్థం అవుతుంది. అలాగా, చాలా సంతోషం. మేడం, విషయం ఏంటంటే మేము వస్తూ ఇన్ని దారి అడిగాం. ఏ చెప్పలేదు? చెప్పారు. అయినా ఓ డౌట్ ఎందుకని ఈయన కూడా అడిగాం. అదే ఇప్పుడు ప్రాబ్లం. ఒకరిని దారడిగిన తర్వాత ఇంకొకరిని దారడిగడం తప్పలేదు. అది మీ ఊళ్ళో, ఈ ఊరు వేరు. రా. ఎక్కడికి మేడం? రావయ్యా. హలో మేడం. 500 కొట్టు. ఎందుకు? ఇవ్వమంటుంటే. నేనే తప్పు చేయలేదే. నువ్వు తన్నులు తినకుండా వెళ్ళాలా వద్దా?
తప్పు చేయలేదు గనుక 500, లేదంటే 1000 ఫైన్. ఏంటి? అందరూ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పోవయ్యా. పండి పండి, తర్వాత కలుద్దాం. ఏంటన్నా ఇది? ఏడ్చిందిలే. సరే వస్తాను. అయ్య బాబోయ్, ఇదేం ఊరన్నా? అంత గందరగోళంగా ఉంది. మొదలే ఇలా ఉందంటే ముగింపు ఇంకెలా ఉంటుందో. ఇదేరా మద్రాసి వీధి. ఇక్కడెక్కడైనా బండాపు, ఎవరినైనా అడిగి వెళదాం. ఇక్కడే. బ్రేక్ వేసా, ఆగాలి కదా. షాప్ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. అంటే నీకు తెలీదా? రా, ఎవరినైనా అడిగి చూద్దాం. రా, త్వరగా రా. వస్తున్నా. ఆగండి. అదే పోలీస్ అన్నా, 500 అడిగిందే. ఆగు, మేనేజ్ చేద్దాం. అలాగే. ఏమిటి ఇక్కడ? ఇక్కడ ఒక సైకిల్ షాప్ ఉంది. మా అబ్బాయికి సైకిల్ కొనాలి. బండి ఎక్కడ పార్క్ చేసావు? అది అక్కడ పక్కన. ఇదేం ప్లేసో తెలుసా? ఇండియాలో ఒక చోటు. రాజమండ్రి. మద్రాసి. బండిని నో పార్కింగ్ లో పార్క్ చేసావు. ఏంటి? బోర్డు చూడలేదా? ఎక్కడ? అక్కడ. అయ్యో, ఏదో రాసుందే. సారీ మేడం, ఇక్కడ జీప్ ఆపకూడదా? అది నా తప్పు కాదు. మా తప్పు కూడా ఏమీ లేదండి. రా. రావయ్యా. ఎక్కడికి? 500. 10 నిమిషాల ముందే కదా 500 ఇచ్చాను. అందుకే 500 అడుగుతున్నాను, లేకపోతే 1000 అడిగేదాన్ని. కాదు మేడం, నేను చెప్పేది ఏమిటంటే వెంటనే ఇచ్చేయన్నా, లేకపోతే మీటర్ పెరిగిపోతుంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా. త్వరగా ఇస్తాను. సరే, మీ వాడికి మంచి సైకిల్ కొనుక్కో. త్వరగా జీప్ ప్లేస్ మార్చు. ఇంకో చోట మార్చి పెడదాం. ఇప్పుడే త్వరగా ఇక్కడి నుంచి త్వరగా అలాగే. ఏంటిది పైకి వస్తుంది ఏంటన్నా? సవ్యంగా స్కూల్ కి వెళ్ళి చదువుకుంటే ఇటువంటి అవమానం జరిగేది కాదుగా. స్టార్ట్ చేయరా. అది కూడా కరెక్టే. ఇంకో వెరివాడు. సార్, కార్ని ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పార్క్ చేయండి. ఇక్కడ పార్క్ చేస్తే 500 గోవిందా. అంతేకాదు, ఇక్కడ బాగా గుద్దుతారు. ఇది నో పార్కింగ్ ఏరియా అని ఎవరు చెప్పారు? భలే అడుగుతున్నారా డీటెయిల్స్. హలో సార్, చూడండి, అక్కడ పెట్టారు ఒక బోర్డు. హలో, అది నో పార్కింగ్ బోర్డు కాదు. దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని రాసింది. చదవడం కూడా రాదు వీడి ఫేస్. కూలింగ్ గ్లాస్. కరెక్ట్ గా ఉన్నట్టే అనిపించిందే. ఏమిట్రా బాగా మోసం చేసినట్టుంది. నా గుజరాత్ ఒక్క నిమిషం ఆగు. నా మొహం బాగా చూడు. ఎక్కడైనా వెర్రి వెంగళప్ప అని రాసుందా? రాయాల్సిన అవసరం లేదన్నా, నీ మొహం చూస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. అందుకే కనిపెట్టుకుని 500 కొట్టేసింది. రా వెళ్దాం. జైపాల్, కొట్టెక్కడ? ఎక్కడికి వెళుతున్నావు? ఇదిగో చూసావు కదా, ఇదే మద్రాసి సైకిల్. రా. సరే, అడుగుదాం. సార్ నమస్కారం. నమస్కారం, రండి. ఇదిగో ఇలాంటి సైకిల్ ఒకటి కావాలి. మీరు స్పోర్ట్స్ సైకిల్ తొక్కుతారా? అయ్యయ్యో, నా కాదండి, మా అబ్బాయికి. అలాగా. విశ్వం అయ్యా, నమస్కారం సార్. ఈ సైకిల్ ఈయనకి చూపించు. రండి సార్, రండి. చూడండి సార్. సూపర్ గా ఉంది కదా. అప్పు, సైకిల్ దొరికింది. లేదు, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. 4ంటికి మేము అక్కడ ఉంటాం. సాయంత్రం 5 గంటలకల్లా నువ్వు ఈ సైకిల్తో అద్దరగొట్టేయచ్చు. ఈ పిల్లడితో రోజు వచ్చేస్తాం. రోజు వచ్చి అడుగుతావేంటి? తర్వాత చేస్తాను. నీతో ఎన్నిసార్లు చెప్పాలరా, ఇది సైకిల్ అమ్మే కొట్టు. మీ నాన్న ఇక్కడ లేడు, వెళ్ళరా. చెప్తే వినడం లేదు. నా ప్రాణం తీస్తున్నారా? ఈ ఎకపై ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. రాయ్, వీడిని బయటికి గంటే త్వరగా వెళ్ళావు. ఇలా రారా, ఇలా రారా. సైకిల్ ఓకేనా? ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి రోజు మా నాన్న ఐడి అని గొడవ చేస్తున్నాడు సార్.
వాళ్ళ నాన్న 2 రోజులుగా ఇంటికి రాలేదట. ఆ ఫోటోలో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి సైకిల్ కొనుక్కెళ్ళాడట. ఆ పిల్లాడు వచ్చి అడిగితే నేనేం చేయగలను సార్? వాళ్ళ నాన్న ఎక్కడని అడిగితే మనం ఏం చెప్పగలం సార్? అది వెళ్ళండి సార్. విశ్వం త్వరగా లోపల పెట్టు, త్వరగా పెట్టు, త్వరగా వచ్చి మళ్ళీ గొడవ చేస్తారు. ఏంటన్నా ఏం చూస్తున్నావు? అది కాదురా, చిన్నపిల్లాడు ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళాడని చూసి వారి గురించి మనకెందుకన్నా వదిలే. అది కాదురా, ఒక అబ్బాయి తన తండ్రి కోసం వెతుకుతున్నాడంటే నేను అప్పు గురించి ఆలోచించాను. అన్నా నువ్వు లేనిపోని గొడవల్ని అనవసరంగా కొని తెచ్చుకుంటున్నావు. మనం ఈ పక్కనే లాడ్జ్లో ఒక రూమ్ తీసుకుని రేపు ఉదయాన్నే లేచి సైకిల్ తీసుకుని వెళ్ళిపోదామన్నా. అది కాదురా, ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం జరుగుతోంది. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు రా నా చెప్తాను. నువ్వు రా చెప్తాను. ఏమిట్రా? రానా? ఏమిట్రా? ఏయ్, అయ్యో వీడు ఆ అబ్బాయిరా? ఏమైంది? అన్నా బాగా టైం అయిందన్నా, మనం ఇంటికి వెళ్దాం రా. నమస్కారం డాక్టర్. అది యాక్సిడెంట్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చి జాయిన్ చేసాం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు అబ్జర్వేషన్ లో ఉన్నాడు. అతని ప్రాణాలకు ప్రమాదం జరిగితే అది మీదే బాధ్యత. ఇద్దరిని జైలుకు పంపిస్తాను. జైలా? అన్నా మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఉంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ పిల్లాడికి ఏమైనా జరిగిందంటే మనం ఇరుక్కుంటాం. నువ్వెందుకు నన్ను అనవసరంగా బెదిరిస్తావు? మనమేమి తప్పు చేయలేదుగా. నువ్వు కాసేపు నోరు మూసుకో. ఎవరు అబ్బాయిని బండితో గుద్దింది? అది నేనేనండి. దీని మీద సంతకం పెట్టండి. నాకు సంతకం రాదండి, వేలు ముద్ర. మేము చెప్పేది కాస్త వినండి సిస్టర్. గుద్దింది మేం కాదు, యాక్సిడెంట్ అయి కింద పడున్న పిల్లని పోనీ లేని ఇక్కడ తీసుకొచ్చాం. అయితే గుద్దింది మీరు కాదా? చాలా సంతోషం. మేం చెప్పింది మీరైనా నమ్మారు. తీసుకోండి. ఇందుకేనండి ఒక ప్రమాదం జరిగితే ఎవరు సహాయానికి రావడం లేదు. ఇది మీరు పోలీసులతో చెప్పండి. పోలీసులా? అవును, వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఎక్కడికి వెళ్తున్నావురా? సార్, గుద్దింది మా బండి కాదు, గుద్దిన వాడు వెళ్ళిపోయాడు. అయ్యో పాపని, ఆ పిల్లాన్ని హాస్పిటల్ తెచ్చింది మేమే. పేరు చంద్రం. మంచి గుద్దింది నేను కాదు సార్. మిస్టర్ చంద్రం, ఈ ఊళ్ళో అన్ని కొంచెం తేడాగా ఉంటాయి. ఏమిటి సార్? మా ఊళ్ళో రూల్ ఏంటంటే తప్పు చేసిన వాడు దొరకకపోతే దొరికిన వాడిని లోపలేస్తాం. మా ఊళ్ళో కూడా అంతే సార్. ఎవడో దొరకపోతే ఇంకేమన్నా. కానీ నేను అటువంటి వాడిని కాదు, నన్ను నమ్మచ్చు. ఓహో. గుద్దేసి వెళ్ళిన వాడి బండి నెంబర్ నోట్ చేశారా? అది మేము అర్జెన్సీలో నోట్ చేయలేదు. ఎలాగైనా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. కానీ నేను మిమ్మల్ని కేసు నుంచి అవాయిడ్ చేస్తాను. అన్ఐడెంటిఫైడ్ కేసు అని నేను రాసిస్తాను. సార్, ఈ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను సార్. ఒక్క నిమిషం. అయ్యో సెల్యూట్ కాదు, డబ్బివ్వన్నా. సార్ ఒక నిమిషం. ఇప్పుడు ఇటు తిరుగుతాడు. ఏమిటి చంద్రం ఇది? సార్ నేను ఇచ్చే చిన్న బహుమతి అనుకోండి సార్. నేను లంచం తీసుకోండి చంద్రం. ఐఎమ్ సారీ. ఆహా, ఇదేరా పోలీసులంటే. వీడు కూడా పోలీసేనన్నా. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు వెయిట్ చేసి చూద్దాం. ఎందుకన్నా? రేయ్, ఆ అబ్బాయికి స్పృహ వచ్చిందంటే వాడిని చూసి వెళ్ళడమేరా మర్యాద. అదే మర్యాదతో చెప్తున్నాను, వెళ్దాం. ఏమిటిది? ఇదిగోండి, ఆ అబ్బాయి దగ్గరుంది. ఓ, ఈ ఫోటో కూడా ఉంది. ఆ తర్వాత ఈ మందులు తేవాలి. మేమా? లేకపోతే మేమా? ఆ పిల్లడు రిలేషన్స్ వచ్చే వరకు మీరే కదా చూసుకోవాలి. త్వరగా వెళ్ళి తీసుకురండి. అయ్యయ్యో, మనల్ని ఇరికించేశారే వీళ్ళు. వెళ్దాం పద. చిన్నప్పుడు మా నాన్నగారు ఓ సామెత చెప్పేవారు, అది నాకు గుర్తొచ్చింది. మూలిగే నక్క మీదే తాటెంక పడుతుంది. కరెక్ట్ గా చెప్పారు. సర్లే వదిలే, అంతా పిల్లడి కోసమేగా. హలో, పార్కింగ్ ఫీజ్ 100 రూపీస్. ఏయ్, నువ్వా? ఓ, పోలీస్ ఉద్యోగం వదిలేసి ఇందులోకి వచ్చావా? నేనే ఉద్యోగమైనా చేస్తాను. లోడ వాక్కుండా డబ్బివ్వు. హలో, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నేను 10 రూపాయలు కూడా ఇవ్వను. ఏంటి ఆటలాడుతున్నావా? ఏయ్, పోలీసులకు ఫోన్ చేయరా, త్వరగా ఫోన్ చేయరా. ఇది చేసే ఫ్రాడ్ పనులన్నీ ఒరిజినల్ పోలీసులకు చెప్పి.
ఏమైందమ్మా? ఇతను నన్ను చాలా చెల్లెమ్మా చాలదా నేను ఇక్కడ దాచుకున్న 5,000 ఇతను కొట్టేశాడు. ఎక్కడ్రా డబ్బు? అక్కడుందా? ఇది ఖజానా? లేదు లేదు లేదు, అక్కడ వెతకండి రా. డబ్బు ఉంది ఇక్కడ. అయ్యో కాదు కాదు కాదు, ఇంకేంటి? ఆ కట్ట నోట్లు కట్ట కాదు. డబ్బు ఇవ్వరా. నేను ఇస్తాను, ఉండవయ్యా. చెయ్యి తీశాను, డబ్బు ఇవ్వు. త్వరగా ఇవ్వరా. తీసుకో. అది ఇదిగో చెల్లెమ్మా, కరెక్ట్ గా ఉందో లేదో చూసుకో. ఇంకా నయం అంతా నాశనం అయ్యేది. థాంక్స్ అన్నయ్య. సంతోషం. రండ్రా. నోట్లు ఎందుకని అక్కడ పెట్టావు? హలో, ఇది పొరుగురు. కష్టకాలం వస్తే మూలిగే నాకు మీద తాటంక పడుతుంది, అందుకే డబ్బు అక్కడ దాచాను. చాలా థ్యాంక్స్ అండి. వద్దు, రేప్ కేసు. ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసినందుకు ఇతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడమైనది. రేపింగ్, దానికి శిక్ష ఏమిటో తెలుసు కదా, అయిపోతావు. ఎందుకే సిగ్గు ఎగ్గు శీలం పరువు మాట్లాడు. ఇలా చండాలమైన బతుకు బతుకుతున్నావని నీకు సిగ్గుగా లేదు? లేదు. ఈ ప్రపంచంలో ఎవరు మోసం చేయడం లేదు. పెళ్ళాం మొగుడిని మోసం చేస్తోంది, మొగుడు పెళ్ళాన్ని మోసం చేస్తున్నాడు. ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది, ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఇందులో నేను మాత్రం తక్కువ. ఒక్కోసారి పోలీస్, ఒక్కోసారి పార్కింగ్ లాట్ లో పనిచేసే ఏజెంట్. ఎన్నో విషయాల్లో మీరు నన్ను చూడొచ్చు. వస్తాను. పోవే, కొంచెం రుద్రా. సారీ, ఇంత గట్టిగా కొడతారని నేను అనుకోలేదు. హలో, అవును నీ పేరేంటి? మాయా. అదైనా ఒరిజినలా లేక? అవును. ఇలా చూడు, ఈ పేరుతో పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నావో చీరేస్తాను. చీరేస్తాను. తను ఏం చీరుతుందో చెప్పలేదే. అంటే ఇందాక నువ్వే చెప్పావు కదన్నా, మూలిగే నక్క మీద తాటి టెంక పడితే ఎలా ఉంటుందని. అది ఇదే. హలో అప్పు, నేనే. డాడీ సైకిల్ కొనేసారా? లేదప్పు, ఈరోజు ఇక్కడ స్ట్రైకు, రేపు కొంటాను. అయ్యో, మీరు సాయంత్రం వచ్చేస్తారు కదా అని నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి రమ్మన్నాను. దానికే ఉంది, వాళ్ళని రేపు రమ్మనరా. ఓకే. అన్నట్టు డాడీ, ఏమంటున్నానా? ఇక్కడొకరు మీతో మాట్లాడాలట. ఎవరు? జానకమ్మ? జానకమ్మని కాదు, అప్పు వాళ్ళమ్మ బామని. నువ్వెందుకు అక్కడికి వచ్చావు? తండ్రికి బిడ్డ మీద శ్రద్ధ లేకపోయినా తల్లి అలా ఉండలేదు కదా. స్కూల్ నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చేసాను. మీరు ఈ రోజు రావడం లేదుగా. ఈ రోజు నేను ఇక్కడే ఉంటాను. వద్దొద్దు, ఇంటికి వెళ్ళు. ఆ విషయం నేను నిర్ణయించుకుంటాను. నేను చెప్పిన వస్తువు మర్చిపోకుండా కొనుక్కురండి. ఏమిటది? తాళి. ఉంటానే. కిస్ చేశారా అన్న? ఎలా తెలిసింది? అమ్మాయిలు ఫోన్ లో ముద్దు పెడితే నేను కూడా ఇట్టే చీచీ అంటాను. అది పక్కన వాళ్ళకి తెలియకూడదు కదా. నేను కూడా అంతే. సంతోషం. చూడండి, ఆ అబ్బాయికి స్పృహ వచ్చింది. కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు. ఓహో, రారా. భయపడుకో భయపడుకో. మా వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. నిన్ను హాస్పిటల్లో చేర్చింది మేమే. అయ్యో, ఫేస్ అంతా బాగా దెబ్బ తగిలిందే. అన్న, ఒకవేళ అబ్బాయికి తెలుగు తెలియదేమో, తమిళ్లో మాట్లాడి చూడు. మూంజీ అని అడుగు. మూంజీ? తంబి దిగులు పడకండి, ఆ అబ్బాయి తెలుగే. ఓ అలాగా, చూడ్డానికి అరమబ్బాయిలా ఉన్నాడు. అవును, నీ పేరేంటి? డోనీ. ఇదిగో ఈయనే మీ నాన్న? అవును. ఆయన పేరేంటి? జానీ. మా నాన్న ఒక పోలీస్. ఓహో, నువ్వు మీ నాన్నగారిని వెతుక్కుంటూ ఇక్కడికి ఒంటరిగా ఎందుకు వచ్చావు? నువ్వు కనపడడం లేదని మీ అమ్మ వెతుకుతుందిగా. నాకు అమ్మ లేదు, ఎవ్వరూ లేరు. మా నాన్న ఒక్కరే ఉన్నారు. ధోని, ధోని, మీ నాన్న ఫుల్లుగా మందు కొట్టేసి ఆ కొండ దగ్గర పడున్నాడు. త్వరగా వచ్చి తీసుకువెళ్ళరా. ఈత చెట్టు ఇల్లు కాదు, తాగినోడు మొగుడు కాదు. ఈత చెట్టు ఇల్లు కాదు, తాగినోడు మొగుడు కాదు. ఈత చెట్టు. నేను డోనీ నాన్న. బాబు డోనీ,
నాన్నకు బ్యాలెన్స్ తప్పిందిరా. నాన్న మనం వెళ్దాం నాన్న. అయితే నువ్వు సైకిల్ మీద కూర్చో, నేను తొక్కుతాను. మీరు తొక్కారంటే మీరు పడిపోతారు, నేను పడిపోతాను. నడిచి అయితే ఓ పని చేద్దామా, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు సైకిల్ ఎత్తుకో. రే బాబు, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు సైకిల్ ఎత్తుకో, సరేనా? ఈ రోజు ఎందుకు మీరు తాగారు? ఊరికేరా. మీరు తాగడం మానలేదనుకోండి, ఆ తర్వాత నా కోరిక ఏది నెరవేరదు. ఆ కొత్త సైకిల్ కొనే విషయమేగా. అది నేను నీకు కొనిస్తాను రా. నిజంగానే నాన్న? నిజమే చెప్తున్నాను రా. నువ్వు దిగులు పడక బంగారం. ఆ సైకిల్ తో నువ్వు వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి, అది నేను చూడాలి. అదేరా నా కోరిక. ఆగండి ఆగండి ఆగండి. ఆగమంటే ఆగాలి. ఒరేయ్, నీకెంత ధైర్యం ఉంటే వీడిని తీసుకెళ్లి వైన్ షాప్ పక్కన నిలబడతావు? అది నిజమే ఫాదర్. పోయిన వారం ప్రసంగంలో మీరేం చెప్పారు? పిల్లలకి అన్ని నేర్పించాలనే కదా. అందుకే మీరు చెప్పినట్టే నేను వీడికి అన్ని నేర్పిస్తున్నాను. నేను వీడికి లంచం గురించి, దొంగతనం గురించి అన్ని వివరంగా తెలియాలనే వైన్ షాప్ కు తీసుకువెళ్ళాను ఫాదర్. నిన్ను సస్పెండ్ చేయడం తప్పేం లేదా? మీరేం దిగులు పడకండి ఫాదర్. వచ్చే వారం నేను డ్యూటీలో తప్పకుండా జాయిన్ అవుతాను. జీతం రాగానే నేను తప్పకుండా మీ దగ్గరికే వస్తాను. ఉదయాన్నే మొదలెట్టేస్తారు. నేను రావడం లేట్ అయితే నువ్వు తిన్నగా చర్చికి వెళ్ళి కూర్చోవు, అర్థమైందా? కోయంబత్తూర్ చాలా దూరమా నాన్న? కోయంబత్తూర్ కాదు, పక్కనే మద్రాసి అని ఒక ఊరుంది. వెళ్ళొస్తానే. నాన్న, ఇదే ఆ కొట్టే అడ్రస్. సరే బాబు, జాగ్రత్త. బాబు ఏడవకు. నేను చెప్పేది కాస్త విను, ఏడవద్దు. ఎందుకు అబ్బాయి నేర్పిస్తున్నారు? మీరిద్దరు బయటకు వెళ్ళండి. ఈ అబ్బాయి స్ట్రెయిన్ అవ్వకూడదు. నువ్వు ఏడవకూడదు, సరేనా? అది వర్కౌట్ అవదు, నువ్వురా. అలా ఎందుకంటావన్నా? ఆ అబ్బాయిని చూస్తే జాలేస్తోందిరా. నాకు నా అప్పునే గుర్తొస్తున్నాడు. నీకేమనిపిస్తోంది? వీళ్ళ నాన్నకేమై ఉంటుంది? ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నాడు అనిపిస్తోంది. మనం ఇక్కడున్న లోకల్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అయ్యో, అదంతా ఎందుకనా? అనవసరంగా ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లము రాదు. మనం ఒక కంప్లైంట్ ఇద్దాం, ఆ తర్వాత ఊరు వెళ్ళిపోదాం, అంతే. మిగిలిన విషయాలు పోలీసులే చూసుకుంటారు. ఇదిగోండి, ఇందులో సంతకం పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎంతో స్వార్థంగా బతుకుతున్న ఈ రోజుల్లో ఎవరో పిల్లాడి కోసం మీరింత కష్టపడ్డం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ వెరీ గుడ్ సార్. ఎలాగైనా ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని మీరు కనిపెట్టాలి. తప్పకుండా. ఈ నిమిషం నుంచి మాకు ఇదే డ్యూటీ. అయ్యో కానిస్టేబుల్, ఇద్దరికి స్ట్రాంగ్ టీ తీసుకురా. అయ్యో సార్, అదేం వద్దు సార్. సిగరెట్? అయ్యో అలవాట్లేదు సార్. సిగరెట్ కాల్చరట. వెళ్ళిరండి. చాలా సంతోషం. వెళ్ళండి. ఈ ఊళ్ళో టీ నిజంగా సూపర్గా ఉంది. డౌట్ ఎందుకురా? పాలలో నీళ్లు ఎక్కువగా మాట్లాడుకివ్వు. నిలవ నూనైనా వంట టేస్ట్గానే ఉంది. దీనికోసం ఇక్కడికి తరచూ రావచ్చు అనుకుంటాను. తరచూనా? ఊళ్ళో కనిపించావు, నరికి పోగులు పెడతాను. త్వరగా ఎవరన్నా తిండం అంత పెద్ద తప్ప. ఎందుకు కొట్టారన్నా? ఏం జరుగుతోందిరా? వాళ్ళు ఎందుకనరా మనల్ని కొట్టారు? తెలీదు. వాళ్ళకి టైంపాస్ కావాలని కొట్టారో ఏంటో.
ఒక్క విషయం కన్ఫర్మ్ అయిందిరా, ఎవరో అనుకుని మనల్ని కొట్టారు. నాకు తనే రౌడీని పంపించి కొట్టించింది అనిపిస్తోంది. ఎవరు? ఇంత ముందు సీన్లో 5,000 కొట్టేసిందే. తన మనుషులు మనల్ని ఎందుకు కొడతారు? మనం దెబ్బలు తిని హాస్పిటల్లో ఉంటే పదే పదే మన దగ్గర డబ్బులు గుంజొచ్చు కదా. ఏమైనా తన్ని కొట్టి చంపినా చావు రాదురా. తనకి 100 ఏళ్ల ఆయుష్ ఏనా వచ్చేసింది. అయ్యో, తన గంట పడకుండా ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలన్నా. అవునరా, లేదంటే మన ప్రాణం ఇక్కడే పోతుంది. మెల్లగా ప్లేట్ తప్పించి ఉందో లేదో చూడన్నా. కరెక్ట్, గుడ్ ఐడియా. ఎక్కడా కనపడడం లేదు. వెళ్ళిపోయిందా? మంచిది, వెళ్ళిపోయింది. ఇక మనం కూడా బయలుదేరదాం. సార్ అన్నా, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నువ్వు ఎక్కడికి జరుగుతున్నారా? కూర్చో కూర్చో. బాగా తినట్టున్నారు. అది కరెక్ట్ గా నీకెలా తెలిసింది? అన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి. మీరు స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారా? అవును, ఇచ్చాం. వెంటనే వెళ్లి దాన్ని వాపస్ తీసుకోండి. అర్థం కాలేదు. దెబ్బలు తిన్నది గుర్తుందా? అది గుర్తుంది. ఈ ఊరు చాలా ప్రాబ్లమాటిక్ ఊరు. త్వరగా ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోతే మంచిది. హలో, ఈ ఊరికో పని మీద వచ్చిన మమ్మల్ని చావు బాధించి ఇప్పుడు అడ్వైస్ ఇస్తున్నావా? రౌడీల్ని పంపించి నేను కొట్టించానా? నేను మోసం చేస్తాను, కానీ ఇటువంటి పని మాత్రం చేయను. అటువంటి పనులు చేయడానికి ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది మీరిద్దరు దయచేసి వినండి, లేకపోతే మీరిద్దరు ఊరెళ్ళడం డెడ్ బాడీస్ గానే. ఇదే నా కాంటాక్ట్ నంబర్. అవసరమైతే ఫోన్ చేయండి, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే మీకు ఇంకా సమస్యలు వస్తాయి, అందులో డౌట్ లేదు. బాయ్. అన్న, ఎందుకన్నా గొడవ? సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోద్దా? వద్దు. అందరినీ కాపాడు తండ్రి. ఓం కృష్ణాయ నమః. ఏయ్, అయ్యా, ఆ బిల్డింగ్ ఓనర్ తీసుకొచ్చాం. ఇలా తీసుకురండి. త్వరగా రా. నమస్కారం, కూర్చోండి. వద్దండి. వద్దా? ఇడ్లీ కావాలా? వద్దు. టీ? వద్దు. కానీ నాకు మీ బిల్డింగ్ కావాలి, దానికి మీ సంతకం కూడా కావాలి. ఎవరా? పత్రాలు, బిల్డింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ సంతకం పెట్టండి. కొడుకు, నా కొడుకు పేరు గణేష్. నమస్కారం. పోలికలు నాలా లేవు కదా? వెళ్ళరా, స్కూల్కి వెళ్ళు, బాగా చదువుకోవాలి. బాయ్ బాయ్. నాకు నీ బిల్డింగ్ కావాలి, పెట్టరా సంతకం. పెట్టమంటే అన్నా. ఏంటి? వాడు కంప్లైంట్ వాపస్ తీసుకోలేదు. దేవుడా, టెన్షన్ 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 టెన్షన్. అయ్యో, వద్దండి వద్దండి వద్దండి. ఇది నీ వేలి ముద్ర, దాని కింద నేను పెట్టిన నీ సంతకం. సంతకం నాది కాదనొచ్చు, కానీ వేలిముద్ర దాంతో నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. బంగారం. రేయ్, మన పని అయిపోయింది, వీళ్ళైపోయింది. బాబా, ఇడ్లీ. వాడి పేరేంటన్నావు? చంద్రం అంట. చంద్రమా? పేరు కూల్గా ఉంది,
వాడు వేడిగా ఉన్నాడే, నువ్వు పని చెయ్యి, వాడిని తీసుకురా, వాడి వేడి తగ్గిద్దాం. ఇదిగోండి. నమస్కారం పార్ట్నర్. మద్రాసి ఎలా ఉంది? ఊరు బాగుందా? ఏవాయ్ వచ్చారు కదా, కాఫీ తీసుకురా. అలాగేనండి. పార్ట్నర్, నిజానికి నేను చాలా మంచోడిని, చాలా చెడ్డోడిని. పార్ట్నర్, మిస్ అయిన జానికి నీకు ఎలాంటి సంబంధం లేదు కదా, అలాంటప్పుడు ఎందుకు నీ తలకాయని తీసుకొచ్చి ఇందులో దూరుస్తున్నావు? ఇవన్నీ చెప్పడానికి మీరెవరు? కొందరు నన్ను దేవుడు అంటారు, ఇంకొందరు యముడు అంటారు. నువ్వేమంటావు? దేవుడా యముడా? చూస్ ద బెస్ట్. చూడండి, ఊరికే బెదిరించకండి. దేవుడు దెయ్యం అంటే భయపడేవాళ్ళు ఉంటారు, కానీ నేను అటువంటి వాడిని కాదు. అవును, నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు నేనేం తప్పు చేశానని? తండ్రిని వెతుకుతున్న చిన్న పిల్లాడికి హెల్ప్ చేశాను. వాళ్ళ నాన్నని కనిపెట్టమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కోసం మమ్మల్ని కొట్టించారు, ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఇలా చూడండి, ఈ ప్యాంటు షర్టు ఇవన్నీ టెంపరీయే, లేదంటే గోచి కట్టుకుని పొలం దున్నుకునే రైతుని నేను. మీ బెదిరింపులు నా దగ్గరొద్దు, అర్థమైందా? ఈ పోజు కొట్టడాలని నా దగ్గరొద్దు. అయ్యో, పార్ట్నర్ చాలా వేడిగా ఉన్నారు, ఇక ఈ వేడి కాఫీ ఎందుకు? తీసుకెళ్ళు, వెళ్ళు. పార్ట్నర్, నువ్వు చాలా అందంగా షేపులో ఉన్నావు, షార్ప్గా కూడా ఉంటావు అనుకుంటా. నా మాట విని కంప్లైంట్ వాపస్ తీసుకో. ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యావంటే నువ్వే వెళ్ళి వాపస్ తీసుకోవాలనుకున్నా నేను ఒప్పుకోను. ఇలా చూడండి, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ బెదిరింపులు ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఇలాంటివి నా దగ్గర చెల్లం. టైం వేస్ట్, ఎందుకంటే నేను రైతు బిడ్డని. జైపాలు, బయలుదేరదాం. ఏయ్, తప్పుకోరా. చీపురు గట్టని పిలిచి మీసాలుగా పెట్టుకున్నాడు, మొహం చూడు. తప్పుకోరా, బియ్యం బస్తాకు బనీనేసినట్టు. ఎంతసేపు వేడుకుంటూ ఉన్నా అన్న, ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా. ఇంకా నయం, కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నాం. సార్, జానీ తప్పిపోవడానికి కారణం ఎవరో తెలిసిపోయింది. ఎవరు? అతని ఇల్లు నాకు తెలుసు సార్. అవునా? అవును సార్. మీరు నాతో వచ్చారంటే వెంటనే అతను అరెస్ట్ చేయొచ్చు సార్. షూర్. బయటికి రండి. చెప్తే వినన్నా, నా మాట వినన్నా. ఊరుకోరా, ఈ రోజుతో వాడికి త్వరగా రండి, వెళ్ళాలి. మీరు రండి సార్. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఎంతమంది వెళ్తున్నారే. ఎందుకన్నా ఇది? జరుగుతుందో చూడు. చెప్పిన మాట వినడం లేదే. వాడి సంగతి తేల్చేస్తాం. ఇదే వాడిల్లు, రండి. అయ్యో, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. మీసాలుడా, నీకు మీసాలు పెంచడం తప్పించి బుర్ర పెరగలేదు. ఏ పని చెప్పినా ఒక్కటే సవ్యంగా చెయ్యం. ఆగండి సార్. అడుగో, వాడే సార్. అక్కడ నలుగురు ఉన్నారు కదా సార్, ఆ నలుగురు మధ్యలో ఒకడు బనీని వేసుకుని ఉన్నాడే, ఆ గుడ్ల గోప కళ్ళోడు, వాడే సార్. పోలీసులా? అవునరా, పోలీసులే. నువ్వు ఏమనుకున్నావురా? నువ్వు బెదిరించగానే నేను భయపడిపోయి మా ఊరు తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ ఊళ్ళో కూడా చట్టం ఉందని నాకు తెలుసురా. ఆ చట్టాన్ని కాపాడడానికి ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారని కూడా నాకు తెలుసు సార్. వీడే జానీ తప్పిపోవడానికి కారణం. వీడిని తీసుకెళ్లి బాగా ఉతకండి సార్, నిజం బయటకు వస్తుంది. వెళ్ళండి సార్, వెళ్ళండి. బాగా దొరికావా? ఎలా ఉంది సార్?
పార్ట్నర్, ఈ ఊళ్ళో చట్టమే నేను, దేవరకొండ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నీకు విషయం చెప్తాను, నువ్వు మాత్రం ఆ కేసు వాపస్ తీసుకోకు, నేనే డీల్ చేస్తాను. ఇన్స్పెక్టర్, ఈ కుందేల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే తీసుకెళ్ళొద్దులే. ఎస్ సార్. ఈ సింహానికి వేటాడు పట్టుకోవడమే అలవాటు. ఇది నాకు విభూతి, నీకు బూడిద. మీరు రారేమో అని భయపడ్డాను. ఇలా చూడండి, మేము ఒక మాట అన్నామంటే ఆ మాట ఎప్పటికీ తప్పం. కొంచెం త్వరగా వెళదాంరా. అబ్బాయి దూర బంధువులో ఒకరు ఏదో ఒక చిన్న మాట అన్నారనే పట్టింపు వల్ల ఏనుగుకి ఎదురుగుండా వెళ్లి ధైర్యంగా నిలబడ్డారు. తర్వాత ఏముంది, ఏనుగు తొండంతో ఎత్తి నేలకేసి కొట్టింది, దెబ్బకి చచ్చాడు. మాట ఇచ్చాడుగా, అందుకే ప్రాణం వదిలాడు. హారేరే, అందరూ వచ్చినట్టున్నారు. అవును, వీళ్ళంతా ఎవరు మావయ్య? అది ఎవరంటే తల్లి, నన్ను పెళ్లి చేసుకుపోయేదెవరు? ఇదిగో ఈయనే. నేనే. ఆహా, చాలా గ్లామర్ గానే ఉన్నారు. ఇలా చూడండి, నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. అదేమి వద్దు. మాట్లాడాలి. అప్పు నువ్వురా, మీరు రండి, త్వరగా రండి. ఈ రోజుల్లో పిల్లలంతా ఇంతే, వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ డిస్కషన్ చేస్తారు. ఈ పిల్లాడెవరో తెలుసా? తెలుసు, మీ అబ్బాయే కదా. అది అన్ని విషయాలు తెలిసే వచ్చావా? అంటే పెళ్లి దీనికి? అవును, కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, అందుకే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంట్రా, దెబ్బలు తినే వెళతావా? వద్దు, కొట్టదు, నేను వెళ్ళిపోతాను. రండి నాన్న, వెళ్ళిపోతాం, రండి. ఏమైంది? ఏమిటే, నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? ఈ టైంలో వీడెందుకు తీసుకొచ్చావు? ఇక మీదటి వీడు కూడా ఇక్కడే ఉంటాడా? అవును. ఏమిటమ్మా ఇదంతా? చంద్రం బావ ఊరికి వెళ్లారు కదా, అక్కడ పనిచేసే జానకమ్మ కూడా ఊరికి వెళ్ళాలట. వీడు ఒంటరిగా ఎలా ఉంటాడు, అందుకే తీసుకొచ్చాను. నువ్వు పద. అయ్యో, దీన్ని కన్న తర్వాత నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. చిన్నపిల్లాడు కదా, ఉండవండి. కొంపదీసి మీరు చచ్చిపోయారే అనుకోండి, ఈ మగపిల్లాడైతే కుటుంబానికి అండగా ఉంటాడు. నేను ఎస్ఐని కలిశాను. ఇక మీదట మీరు ఊళ్ళో ఉండకూడదన్నారు. ఆ ఎస్పీ ఓ క్రాక్ అట. ఆ ఎస్పీ ఓ క్రాకే కావచ్చు, పోలీసులు రౌడీలు అతని చేతిలో ఉండుండొచ్చు, కానీ న్యాయం అనేది ఒకటి ఉంది కదా, అది నా దగ్గరే ఉంది. ఆ ఒక్కటి చాలు నాకు. అయితే ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు? రెడీగానే ఉన్నారు. నాకో డౌట్, ఆ పిల్లాడు మీకేమవుతాడు? తప్పిపోయిన అతనికి మీకు ఏమిటి సంబంధం? ఎవరో తెలియని ఓ వ్యక్తి కోసం ఎందుకు ఈ గొడవలు? హలో, నేను గ్రామంలో పుట్టి పెరిగిన వాణ్ణి, మట్టిలో చెమట చిందించే ఒక మామూలు రైతుని. మట్టి విలువ తెలిసిన వాళ్ళకి మనుషుల విలువ తెలుస్తుంది. ఇవన్నీ చెప్తే నీలాంటి న్యూ జనరేషన్కి అర్థం కావడం కొంచెం కష్టమే. నాకు అర్థమవుతుంది, అందుకే మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. దేవరకొండ మీకు మాత్రమే కాదు, ఈ ఊళ్ళో ఎంతో మందికి అతను శత్రువు. నీలాంటి ఫ్రాడ్ పనులు చేస్తే అతను మాత్రమే కాదు, ఊరంతా శత్రువులు అవుతారు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారు? నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు నాకేం చేయాలంటే, నా కోసం తెలివిగా వాదించే ఓ లాయర్ని అరేంజ్ చేయాలి. లాయర్ మాత్రమే కాదు, మేమిద్దరం స్టే చేయడానికి ఒక మంచి ఫ్లాట్ని కూడా అరేంజ్ చేసి పెట్టాలి. అదెందుకు? ఎలాగూ ఈ కేసు పూర్తవడానికి 25 ఏళ్ళు పడుతుంది కదా, అప్పటి వరకు ఎక్కడో చోట ఉండాలి కదా. చెప్పేది వినా, మూసుకుంటావా? ఎప్పుడు చూసినా ఊరికి వెళ్దాం. నా కోసం ఒక లాయర్ని ఏర్పాటు చేయగలవా నువ్వు? నేను జడ్జిని చేస్తానని చెప్పి నేను మోసం చేసిన ఒక లాయర్ ఉన్నారు, పేరు రామస్వామి. టాలెంటెడే. మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూశానే. 2 నిమిషాలకు ముందు ఇక్కడికి వచ్చానుగా, అప్పుడు చూసుంటారు. నో, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూశానండి. ఛాన్సే లేదు సార్, నేను ఇప్పుడే ఈ ఊరొచ్చాను. అది సరే, మీరు 50-50యా? హాఫ్ మలయాళీ హాఫ్ తెలుగు, నేను అంతే. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి?
సార్ మిస్సింగ్ కేస్. ఓ ఇంట్రెస్టింగ్. మిస్ అయింది మిస్టరా మిస్సెస్సా? అది ఆడా మగా అని. అది జానీ. ఓహో అయితే మగాడే, బట్ నాట్ ఇంట్రెస్టింగ్. అమ్మాయి అయితే మీడియా వాళ్ళు మన చుట్టూ ఉంటారు. ఓకే, వేర్ ఈస్ ది మిస్సింగ్ పర్సన్? సార్ ఆయనే మిస్సింగ్ అంటున్నాను. ఓ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఫోటో ఏదైనా ఉందా? కాంప్లికేటెడ్. ఇది చిక్కుముడి కేసే. బట్ యాజ్ ఎ లాయర్గా నేనేం చెప్తున్నానంటే, మీరు ఈ కేసు నాకెందుకు ఇస్తున్నారు? మీకు బాగా ఫీజు వస్తుంది. కరెక్ట్. బట్ హాఫ్ మలయాళీగా నేనేం చెప్తున్నానంటే, ఈ కేసు మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఈ దేవరకొండ అంతర్దారుణమైన వాడా సార్? మామూలు దారుణం కాదు, అతి దారుణమైన వాడు. సార్ అటువంటి వాడికి బుద్ధి చెప్పడానికే నేను మీలాంటి వారిని వెతుకుంటూ వచ్చాను. అలాంటిది మీరే ఇలా అంటే మేమేం చేయగలం? నేను చెప్పాల్సింది చెప్పాను. కనిపెట్టాలని కేసు వేయండి సార్, అదే మేము నిర్ణయించుకున్నాం. అవును సార్, ఆ విధంగా మనం కోర్టులో ఫైల్ చేశామంటే ఈ జానీని కనిపెట్టడం ఆ దేవరకొండ డ్యూటీ అవుతుంది కదా. డెసిషన్స్ మీరు తీసుకుని ఆ తర్వాత డిస్కస్ చేయడానికి నా దగ్గరకు వచ్చారు. సార్ ప్లీజ్ తొందరపడి అలాంటి నిర్ణయానికి రాకండి. ఓకే ఓకే. ఏమండి, ఈరోజు వీడి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్, మన ఇద్దరం వెళ్ళాలి. నేను రావడం కుదరదు, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఈ రోజు ఆ పోలీసులతోనా రౌడీతోనా? వాళ్ళిద్దరితోనూ మీటింగ్. రాగిణి, నీకు విషయం చెప్తాను. ఇది వేసుకుంటే పోలీస్ని, ఇది తీసేస్తే రౌడీని. రే దొరస్వామి, లాయర్ ఏమన్నాడు? అది జరగదు సార్. ఏంటయ్యా లాయర్ తిక్కలోలా ఉన్నాడు? ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా బెదిరించినా వాడు దేనికి లొంగటం లేదే. ఏబిఎస్ కార్పస్కి నేనే రిప్లై ఇస్తాను. చూసావా నాన్న, నాకెంత టెన్షన్ ఉందో. మీటింగ్కి అమ్మని తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. సరే పదరా. బాగుందా సార్? సూపర్గా ఉంది. మీకు బాగా నచ్చిందా? ఇలాగే తొక్కుతూ ఉండాలనిపిస్తుంది. సరే దీన్ని ప్యాక్ చేయమంటారా సార్? ప్యాక్ చేయండి. ఓకే సార్. రండి రండి రండి. మేము ఆ రోజు చూసిన సైకిల్ రెడీగానే ఉంది. రండి సార్. పార్ట్నర్ బాగున్నావా? నాకు చిన్నప్పటి నుంచి ఇటువంటి సైకిల్ కొనాలని కోరిక, కానీ అప్పట్లో డబ్బు ఉండేది కాదు. ఏం చేయను, ఇప్పుడు తలుచుకుంటే ఇటువంటివి 100 కొంటాను, కానీ ఇష్టం లేదు. మనిషి జీవితమే ఇంత. ఈరోజు ఇష్టపడతాం, తెల్లారితే ఇష్టం ఉండదు. ఈరోజు నువ్వు ఆ జానీని కనిపెట్టాలని ఆశపడుతున్నావు, రేపే అది మారిపోవచ్చు. నువ్వు ఆశపడి ఏం లాభం ఉంటుంది? నువ్వు లోపలికి వస్తావా? టెన్షన్ అవ్వకు. పార్ట్నర్ తీసుకెళ్ళి మంచి టీ ఇప్పించు. నేను వస్తాను, ఆగండి ప్లీజ్ సార్. ఆ రోజు టీ ఇస్తానంటే వద్దనవు కదా, ఇప్పుడు నేను స్ట్రాంగ్ టీ ఇస్తాను, నువ్వు తాగాలి. వద్దనకుండా తాగాలి, తెలిసిందా? రావయ్యా రావయ్యా. జైపాల్, ఎక్కడే నీ కూతురు? ఏమిటండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? నేను పూజించే దేవుళ్ళు నా మొర విన్నారు. బాగా వినిపించింది. ఆ దేవుళ్ళు నన్ను వదిలిపెట్టరు. మీరు ముందు విషయం ఏమిటో చెప్పండి. ఏం జరిగింది? చెప్పరు. నువ్వు నీ కూతుర్ని పిలువు, అన్ని విషయాలు నేను దానికే చెప్తాను. ఏమిటది నాతో చెప్పాల్సిన ప్రత్యేకమైన విషయం? నీ లవర్ ఉన్నాడే, వీడి బాబు, వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారట. ఆ న్యూస్ పేపర్లో వచ్చింది, బాగా చదువుకో. అదిగో నెక్స్ట్ పేజీలోనే, బాగా చూడు, చదువు.
నువ్వు బాధపడుకో, ఇది నిజమై ఉండదు. అది నిర్ణయించాల్సింది నువ్వు కాదు, నేనంతా కనుక్కున్నాను. పేపర్లో వచ్చిన న్యూస్ అంతా కరెక్టే. ఇలా చూడు, వాడిప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. తప్పించుకునే లేడు. జానీ నేను చేశాం సార్. వీళ్ళేం చేయలేదు సార్. తెలుసయ్యా, ఎఫ్ఐఆర్ నీ పేరు మీద వేసి కేసు క్లోజ్ చేయనా? సార్ మూసుకునుండు, తినడానికి మాత్రమే నోరు తెరవాలి. ఓకే సార్. ఎఫ్ఐఆర్లో ఏముందో తెలుసా? పార్ట్నర్, పిల్లలకి సైకిల్ కొనడానికి చంద్రం, జానీ మద్రాసి వచ్చారు. ఇద్దరిది ఒకే ఊరు కావడం వల్ల సైకిల్ కొట్లో ఫ్రెండ్స్ అయ్యారు. ఆ సంతోషంతో ఇద్దరు బార్కెళ్ళి మందు కొట్టాలనుకున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూనే గొడవ పెరిగి ఆ గొడవ పెద్దదై చంద్రం కోపంతో జానీని ఒంటరిగా తీసుకెళ్లి చంపేశాడు. ఏమంటున్నారు సార్ మీరు? చంపేశానా? సార్, మీరిలా మాట్లాడకూడదు. ఈ ఊరికి నేనే దేవుణ్ణి, నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. అదంతా మీ ఊహ సార్. నేనేదైనా తప్పు చేస్తే కదా శిక్షించాలి. కానీ వాస్తవం అనేది ఒకటి చూశారు, అది ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఏంటి నీతులు చెప్తున్నావా? నీకు ఇప్పుడే ఓ విషయం చెప్తాను, విను. ఈరోజు మన జైల్లో ఉన్న 60% మంది అసలు తప్పే చేయని వాడు. తప్పు చేయని వాడి కంటే తప్పు చేసి తప్పించుకుంటున్నాడు చూడు, వాడు తెలివైనవాడు. నువ్వు మూర్ఖుడివి, మూసుకునుండాలి. కబుర్లు చెప్తున్నాడు. సార్కు స్ట్రాంగ్ టీ తేవయ్యా. తీసుకెళ్ళి నీ అబ్బకి ఇవ్వయ్యా. సరే సార్. కొట్టారా? ఇదేం ప్రశ్న సార్? కస్టడీలో మనిషి దొరికితే కౌగులించుకుని ముద్దు పెడతారా? కానీ ఇన్ని దెబ్బలు తిన్నా ఆయన ఏమీ చెప్పలేదు. ఫోల్ ఇంట్రాగేషన్లో పోలీసులు తక్కువగా కొట్టాలంటే వాళ్ళు ఏదడిగినా అవును అనాలి. కోర్టులో ప్లేటు ఫిరాయించొచ్చు. పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి, బెయిల్ దొరకడానికి అదే దారి. సంతకం పెట్టు, బెయిల్ అప్లికేషన్. సార్, ఇందులో సంతకం పెడితే జామీన్ వస్తుందా? వస్తుంది, కానీ లాయర్ ఫీజు కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక హత్య కేసు. హత్య కేసా? సార్, ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. మీరు వచ్చిన బండికి కీసున్నాయిగా? ఉన్నాయి సార్. అయ్యో, అడ్వాన్స్ గా సరిపోతుంది. నువ్వు సంతకం పెట్టు. ఏంటిది? కీస్ తీసుకుంటావా? తర్వాత చూసుకుందాంలే. ఎప్పుడు? ఊరుకో. హలో అప్పు. డాడీ, మీరెప్పుడొస్తారు? నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వెందుకు టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు? నేను ఎన్నోసార్లు ఇంటికి ఫోన్ చేశాను. అప్పుడు జానకమ్మ గారు చెప్పారు నువ్వు టీచర్ ఇంట్లో ఉన్నావని. టీచర్ రమ్మన్నారు. పర్వాలేదులే, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిదే. తను పక్కనుందా? ఉన్నారు, ఇస్తున్నాను. హలో, నేనే. బెయిల్ దొరికింది, కానీ ఇక్కడి నుంచి రావడం కుదరదట. రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలట. నేనే తప్పు చేయలేదు. నాకు తెలుసు. నేను వేడుకుంటున్నాను, అన్నీ సర్దుకుంటాయి. బాబు, మెల్లగరా. మెల్లగా మెల్లగా నడు. నేను విన్నది నిజమేనా? ఇలా చూడు, పోలీసులు చెప్పేది విని నువ్వు లేనిపోని ప్రశ్నలు వేయకు, అర్థమైందా? నువ్వు నమ్ముతున్నావా మీ నాన్నని చంపింది ఈ అంకులే అని? చెప్పు బాబు, నువ్వు నమ్ముతున్నావా? మా నాన్న చావలేదు. నాకు మా నాన్న ఒక్కరే ఉన్నారు. తప్పకుండా వస్తారు. అన్నా, దయచేసి చెప్పు, అసలు నీ ప్లాన్ ఏంటి? చెప్తాను, కొంచెం వెయిట్ చేయి. ఆగు 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 బాబు. బాబు 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 ఆగు 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 ఆగు. అమ్మ గొద్దకు ఆగు. ఓ, నువ్వేగా దేవరకొండ కొడుకువి. నువ్వు తాబేలువి, మీ నాన్న సింహం, నేను కుందేల్ని. బాబు, ఇది చూడు. ఇదేమిటి అంకుల్? బాబు, మనం దీని ముందు ఇలా ఓపెన్ చెయ్యాలి. ఆ తర్వాత దీన్ని ఇలా తిప్పి నీ నోటి మీద పెట్టి త్వరగా రారా. రావే.
ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఇప్పుడు అర్థమైందో నా ఐడియా ఏమిటో? కిడ్నాపింగ్. అవును, తీయరా. వాడు నిక్కర్ తీయమలేదురా, ఈ బ్యాగ్ తీయి. చేతులు కట్టు, కట్టు, త్వరగా కట్టు. వాడు సైకిల్ తీసుకో. ఎవరితో పెట్టుకున్నాడు నీ బాబు? వదరా, కూర్చో. కూర్చున్నావా? ఈ ప్లేస్ మనకు సేఫే కదా? పెద్ద ప్రాబ్లం ఏం రాదు. పెద్ద ప్రాబ్లం రాదా? పర్వాలేదు, రేంజ్ ఇది మనకు మంచిది. హలో హలో సింహం. నేను కుందేల్ని. నీ ఒక్కగానొక్క కొడుకున్నాడు కదా గణేష్, వాడిప్పుడు ప్రాణాల కోసం నన్ను అడుక్కుంటున్నాడు. బిడ్డ దూరమైతే తండ్రి ఎంత బాధపడతాడో నాకు బాగా తెలుసు. అయినా చివరిసారి నీ కొడుకు గొంతు ఒకసారి విను. ఏడు రే, ఏడవరా. ప్లాస్టర్ నోటి కంటించి ఏడవమంటే ఎలా ఏడుస్తాడు? ఓ కరెక్ట్ కరెక్ట్. తీ 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 తీ. కొట్టినట్టు ఏడవరా. రక్షించండి. ఇక చాలా పర్ఫార్మెన్స్ సూపర్ కదా. ఏంటి అంతా విన్నావు కదా? ఇప్పుడు అదిరిపోయి ఉంటావే. అంకుల్, మా డాడీకి ఫోన్ చేశారా? నోట్లో గుడ్లు కుక్కండ్రా. హే, అన్యాయంగా నువ్వు ఒక హీరోని విల్లన్ని చేసావు కదరా. విన్నావుగా మీ అబ్బాయి గొంతు. నేను వాడిని కిడ్నాప్ చేశాను. అవునా? వెరీ గుడ్. రే, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. కీపింగ్ దేర్. రే, నువ్వు కామెడీ చేస్తున్నావా? రే, ఇప్పుడు మర్యాదగా జానీ ఎక్కడున్నాడో చెప్పలేదు. నిన్ను వాడిని చంపేస్తాను. థ్యాంక్ యూ. ఏంట్రా? ఇక నువ్వు అని నీ దగ్గరే ఉంచుకో. హీరోకి కావాల్సింది అందం, కానీ విలన్ అవ్వాలంటే కొంచెం బుర్రుండాలి పార్ట్నర్. హలో, ఇలా చూడు. హలో హలో, రే ఇలా చూడు. హలో. ఏమన్నాడన్నా? వెరీ గుడ్, కీపింగ్ దేర్. థ్యాంక్ యూ. హీరోకి అందం ఉంటే చాలు, కానీ విలన్ అవ్వాలంటే బుర్రుండాలి. ఇదేగా ఆయన చెప్పిన డైలాగు. కోతి విధవా, ఇవన్నీ నీకెలా తెలుసు? నన్ను 7 సార్లు కిడ్నాప్ చేసినప్పుడు ఆయన ఈ డైలాగే చెప్పారు. అయితే ఇది నీ 8వ కిడ్నాపా? అవును అంకుల్, మీరు తీసుకున్నది రాంగ్ స్టెప్. నన్ను కిడ్నాప్ చేస్తే ఆయనేం భయపడరు. అందుకు కారణం నేను ఆయన కొడుకు కాదు. నువ్వు కొడుకువే కాదా? అవును, మా నాన్న చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మని పెళ్లి చేసుకున్నవారే ఎస్పీ సారు. ఏడ్చినట్టే ఉంది. ఇదేదో పాత సామెతలా ఉందన్నా. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డావన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక చేయడానికి ఏముంది? సైకిల్ కొనుక్కోవడం, ఇంటికి వెళ్ళిపోవడం. కొట్టానంటే ఎందుకు పేడుస్తున్నావు? ఆడు మీ నాన్న కాదుగా. నాకు ఆకలిస్తుంది, త్వరగా వెళ్ళి బిర్యానీ కొనుక్కురండి. ఏంటన్నా ఇలా మెక్కుతున్నాడు? ఎస్పీ జీతం అంతా వీడి ఫుడ్ కోసమే సరిపోయేలా ఉంది. బాగా మింగుతున్నాడు. కొంచెం మంచినీళ్ళు కూడా తాగు, లేదంటే కోడి బతికొచ్చేయగలదు. అంకుల్, చికెన్ మాత్రమే కొన్నారా? ఏం షవర్మా కూడా కావాలా నీకు? ఏమిటి ఎగతాళా? అన్నా, ఇదేదో టెంక సామెతలా అనిపిస్తోంది. మూసుకో చాలు. చంపకుండా వీడిని వదిలేస్తే ఆ ఎస్పీ ఊరికే ఉండడు. మిమ్మల్ని జైల్లో పడేసి మక్కిళ్ళు విరగొడతాడు. తర్వాత ఈ కేసులో బెయిల్ కూడా రాకుండా లోపల ఉండాల్సిందే. నువ్వు ఎస్పీకి త్వరగా ఫోన్ చేయరా. నువ్వు మింగు నాన్న, మింగు మింగు.
ఏమైంది? లైన్ దొరకట్లా. అయ్యో, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నన్ను మీరు చంపేస్తే నా బ్యాగ్ లో ఒక ప్రాజెక్ట్ బుక్ ఉంది. అది తీసుకెళ్లి నా ఫ్రెండ్ శ్రీకాంత్కి ఇచ్చేయండి. తర్వాత నా సైకిల్. నా క్లాసులో ఒక పేద కుర్రాడున్నాడు ఆనంద్, అది వాడికి ఇచ్చేయండి. అది నా గిఫ్ట్. నేను చచ్చిపోతే మా అమ్మ చాలా బాధపడుతుంది. దాన్ని బాధపడొద్దని చెప్పండి. నువ్వు అలా ఏడవకూడదు. నేను చెప్తున్నానుగా, ధైర్యంగా ఉండాలి. చూస్తే చాలా చాలేస్తుందన్నా, నా వల్ల కావడం లేదు. కోతి దిగండి, దిగండి సార్, త్వరగా దిగండి. మెల్లగా 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 ఇలాగే కూర్చో. ఇదిగోండి సైకిల్ తీసుకో. వెళ్ళొస్తాం రాజా. అయ్యో మళ్ళీ నుంచున్నాడు రా. త్వరగా. అయ్యో అన్నా, మనమిద్దరు అందంగా ఉండేలా 2 ఫొటోస్ తీసుకుందాం. ఎందుకు? ఎలాగో ఆ దేవరకొండ మనల్ని లేసేస్తాడు. పేపర్లు వేయడానికి ఫోటోలు కావాలిగా. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఓహో, నేను మాట్లాడమే ఇప్పుడు నీకు ప్రాబ్లం అయిందా? ఎన్నిసార్లు చెప్పాను సైకిల్ తీసుకుని వెళ్ళిపోదామని, నువ్వు విన్నావా? ఇప్పుడు కూడా టైం ఉంది, మనం సైకిల్ తీసుకుని వెళ్ళిపోదామన్నా. ఇది నేనేమి నా కోసం కాదు. మీరిద్దరు గొడవ పడకండి. ఇందులోంచి తప్పించుకునే మార్గం ఏదో చూడండి. అంకుల్, అంకుల్, వీడు ఇంకా వెళ్ళలేదా? వీడు పెంపుడు జంతువు అన్నా, ఎక్కడ వదిలేసినా మనల్ని వెతుకుంటూ వచ్చేస్తాడు. కొట్టి కోళ్ళు చేతులు వేరిచేస్తాను. మీరు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారో చెప్తారా సార్? నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. మీ కష్టం తీయడానికి సాయం చేస్తాను. నువ్వు సాయం చేయకపోయినా పర్వాలేదు, కొంప ముంచకుండా ఉంటే అంతే చాలు. లేదు, నేను చెప్పేది వినండి. మీరు ఇంకో కిడ్నాప్ చేయాలి. కిడ్నాపింగ్? అవును, నాకు బదులుగా నటి మల్లికని. మల్లికకు నీకు? చచ్చా, మా మధ్య ఏమీ లేదు. మల్లికని పట్టుకుంటే ఎస్పీ గారు దొరికిపోతారు. ఆ తర్వాత మీరేం చెప్పినా ఆయన వింటారు. తర్వాత మీ ఇష్టం, నేను వస్తాను. ఎంతైనా ఒక యాక్టర్ ని కిడ్నాప్ చేయడం అనేది అన్నా, ఇంకెవరైనా అయి ఉంటే నేను వద్దని ఉండేవాణ్ణి. తనొక నటి, పైగా మల్లిక. ఏదో ఒక విధంగా ఆమెను కిడ్నాప్ చేద్దాం అన్నా, ప్లీజ్. మేడం, ఆ బెంగళూరు ప్రొడ్యూసర్ ని రమ్మన్నా? రమ్మను. అక్కడే నుంచున్నానంటే లోపలికి రండి. రండి. ఓకే. ఏమిటా నా క్రిస్మస్ ట్రీలా ఉంది? తనేరా మల్లిక. నమస్కారం మేడం, ఈయన ఆ బెంగళూరు ప్రొడ్యూసర్. నమస్కారం, కూర్చోండి. అన్నా నేను అక్కడే అక్కడే. నాది బెంగళూరే. ఓ అవునా, మీదే ఊరు? హోసూర్ దగ్గర. అయ్యో, నువ్వు విన్నావా? తమిళ్లో తెలుగులో ఉన్న హీరోస్ అందరూ మేడం చుట్టూ తిరుగుతున్నారు. హిందీలో ఉన్న కాన్స్ కబుర్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? ఒక్కో కాన్ కోసం ఒక్కో ఫోన్ ఉందంటే చూసుకోండి. హిందీ యాక్టర్లు అంటే అంతే కదా, వాళ్ళ దగ్గర పెద్దగా ఉంటుంది పేమెంట్. అది సరే, ఐటమ్ డాన్సా లేక సినిమానా? సినిమా 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 సినిమా. టైటిల్? అదే జంబలగడి పంబ, కుదరకపోతే పంబలగడి జంబ. అదే అదే. పేరు విని ఎలాంటి సినిమానో గెస్ చేయలేకపోతున్నాను. అది ఒక రకమైన గ్లామర్ లో హారర్ కలిసిన భక్తి రస చిత్రం. అవునా? అంతే, అవునండి. ఓ గుడ్ గుడ్ గుడ్. వాట్స్ దిస్? గోతం. గోని సంచా? గోని సంచే, కానీ దాని లోపల రెమ్యూనరేషన్. ఓ, క్యాష్ కరెక్ట్ గా ఇచ్చారంటే క్లాష్ లేకుండా వస్తా. అవన్నీ కరెక్ట్ గా వచ్చేస్తా మ్యామ్, మీరు కాల్ చేయక్కర్లేదు. ఓకే, అయితే సబ్జెక్ట్ వింటాను. ఓకే, ఈ సబ్జెక్ట్ ఏమిటంటే, తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? జ్యూస్ తీసుకురండి.
నాకు ఏమైనా ఓకే. ఈ సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. ఇది ఒక పాము పీత కలిసి పీత పామును పట్టుకోవడమే కదా. అదేంటి ఇంత వివరంగా అడిగితే ఏం చెప్పను. మీరు ఒక పీత అనుకోండి. అనుకుంటున్నాను. మేడం క్యారెక్టర్లోకి దిగిపోయారు. మనం ఏం చేస్తున్నామంటే మొదటి సీన్ లోనే ఇలా గోన్ సంచి తెరిచి పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత దీన్ని ఇలా తీసి అలాగే అప్పట్లో తనంత స్టార్ ఏం కాదు, పని మనిషి. నేనే యాక్టింగ్ అంతా నేర్పించి గొప్పదాన్ని చేశాను. సరే సరే, మీరు వెళ్ళి చూసివ్వండి. బాయ్. ఎక్కడికి వెళ్లారు? కనపడడం లేదు. ఒకవేళ ముగ్గురు బాత్రూంలోకి వెళ్లారా? మేడం, అయ్యో మేడం, దేవుడా ఏమయ్యారు? లోపల పెట్టి చెయ్యి. ఇంతకు ముందు ముష్కెత్తుకుంటుందా? చెయ్యి చాస్తూ వస్తుంది. లోపల పెట్ట. చూడ్డానికి బక్కగా ఉంది కానీ బోన్ వెయిట్ ఎక్కువ అన్నా. బోన్ వెయిట్ అదేనా కండ లోపల ఉంటది. బోన్ వెయిట్ కాదురా, తన హెడ్ వెయిట్. ఇప్పుడు ఫోన్ చేయరా ఎస్పీకి. హలో, మీ వాడితో చెప్పు నేను నిన్ను కిడ్నాప్ చేశానని. ఏమిటిది? తల ఉండాల్సిన చోట ఇంత పెద్దగా. ఏయ్, దీని తలకిందులుగా పెట్టావా? అవునన్నా. సబ్స్క్రైబర్ ఒక్క నిమిషం ఆగాలి. మేడం, తలకాయ ఎక్కడా? హలో, ప్లీజ్ కమ్ అవుట్. త్వరగా మాట్లాడు. హలో, దేవరకొండ, నన్ను కాపాడండి. వెళ్ళను కిడ్నాప్ చేశారు, నన్ను చంపేస్తారు. హలో, కుందేలున్రా సింహం. పాత డిమాండే, జానీ మిస్సింగ్. 24 గంటలు టైం ఇస్తున్నారు. ఆలోచించుకుని నిర్ణయించుకో. నీ ఎస్పీ మొహం ఇది. ట్రేస్డ్. హలో హలో, నాగులపల్లి పక్కన టవర్. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లలో థిక్ ఫారెస్ట్. అందులో ఒక పేపర్ ఫ్యాక్టరీ సార్. భాస్కరం, నమస్కారం మేడం. ఒక డౌట్ మేడం, మీ పైనుంచి కింద దాకా అన్ని ఒరిజినల్లేనా లేక ఏదైనా? టెన్షన్ అవ్వకండి. ఒరిజినల్ అయితే పాడవుతుంది, డూప్లికేట్ అయితే స్మాష్ అవుతుందని నా చంద్ర ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వరా. తప్పుకోవే. నువ్వేమనుకున్నావే? ఒక చిన్న నిక్కర వేసుకుని నాకు చుట్టుకున్న ముద్దు పెడితే నేను వదిలేస్తాననుకున్నావా? అవన్నీ మీ సినిమాల్లో. ఇది జీవితం. లోగి పెట్టు ఒక్కటిచ్చినట్టే. టింకరింగ్ చూసి పెద్ద గయ్యాన్ని గంపలా ఉంది.
రండ్రా. ఏంటి అంత పెద్ద సౌండ్? పక్కనే ఉన్న పాకిస్తాన్ ఉందా? అదిగో అట్నుంచే సౌండ్ వచ్చింది. సౌండ్ పెద్దగా వినిపించింది కదా? కరెక్ట్, పిడుగు పడినట్టు సౌండ్. పిడుగు కాదన్నా, అక్కడెవరో బాంబు వేశారు. బాంబా? ఏయ్, ఇప్పుడే గుర్తొచ్చింది, లోపల ఒక తుంది కదా. రానా రారా. ఎక్కడ్రా? చూడరా, 2 స్టూల్స్ మాత్రమే ఉన్నాయి. తనెక్కడా? తను వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అవునన్నా, అది ఆడబాంబే. పోనీ ఇంకేమీ చేయలేం, నాశనం అయిపోయినట్టే. ఈ చెప్పులు గుర్తుగా ఉంచుకుంటా. ఏంటి ఎందుకు నువ్వు చెప్పులు తీసుకుంటా? ఏదో గుర్తు కోసం, వద్దంటే వద్దులే. నా కూతురు అదృష్టవంతురాలే. ఎంతకాలం ఇది వాడిని ప్రేమిస్తున్నానన్నా, ఎందుకు వాడు దీన్ని పెళ్లి చేసుకోలేదు? తను అదృష్టవంతుడు. మీ హింస తనకు ఉండదు కదా. అదే, ఇది నా దేవుడి అనుగ్రహం. ఇదిగో ఈ పేపర్ చూసావా? వాడి మీద ఎన్కౌంటర్ ఫైల్ చేశారు. అంటే ఇక మీదట వాడు ఎక్కడ కనిపించినా పోలీసులు వాడిని డమల్ 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 పెట్టని కాల్చి కాల్చి పారేస్తారు. ఏ కనిపించిన వెంటనే కాల్చి పారేమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. దేవుడా, నీ కూతురు ఎక్కడే? వెళుదాన్ని పిలువు. అమ్ముడు, ఎక్కడున్నావు? అమ్మా అమ్మా. ముందు జానీని చంపాడు, ఇప్పుడు ఇంకొకరిని కూడా చంపాడు, నటి మల్లికని. ఇక వాడు తప్పించుకోలేడు. చుట్టూ పోలీసులు రౌండప్ చేశారు. ఇక వాడు బయటపడటం కష్టమే. మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. అమ్ముడు, ఇప్పుడు నేనేం తప్పు చేశానే? వాళ్ళని చంపమని నేను చెప్పానా? చంద్రం ఎవరిని చంపడు. అతను అలాంటి వాడు అనుకుంటున్నారా? వాడు చేసుండడు, కానీ సాక్ష్యాలన్నీ వాడికి విరుద్ధంగా ఉన్నాయే. అతన్ని కాపాడాలి. ఇలాంటి సమయంలో మనమే తనకి సహాయం చేయాలి. అది మనూరు కాదుగా, అక్కడికి వెళ్ళి నేనేం చేయగలను? ఓరి దేవుడా, తనకి ఏ కష్టం రాకూడదు. నిజం చెప్పాలంటే నాకు కూడా బాధగానే ఉంది. నా కూతురు విషయంలో వాడి మీద కోపం ఉన్నమాట నిజమే. ఏ తండ్రి అయినా నాలాగే ఉంటాడు. కానీ ఇది, వాడి ముందు నేను ఎలా మాట్లాడినా వాడు బయటపడాలనే కోరుకుంటున్నాను. జ్వరం లేదు అంటే డిశ్చార్జ్ ఇప్పుడప్పుడే చేస్తారనిపించట్లేదు. పోలీసులకు తెలియకుండా డిశ్చార్జ్ చేయరనుకుంటా. నా వల్లే కదా ఆయనకి ఇన్ని సమస్యలు వచ్చాయి కదా ఆంటీ. ఇప్పుడు అవేమీ ఆలోచించకు. నేను అంకుల్ని చూడ్డానికి వీలవుతుందా? లేదు, అంకుల్ బయటికి రావడం కుదరదు కదా. అతనికి అన్ని హెల్ప్లు చేసేది ఈ అమ్మాయే. ఈ పేషెంట్ దగ్గర నువ్వే ఉండు. ఏదైనా విషయం తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి, అర్థమైందా? పదవే. నాకు సహాయం చేయాలనుకునే వాళ్ళని దేవరకొండ ఊరికి వదలడం. ఇప్పుడు మాయ, తర్వాత నువ్వెందుకురా అనవసరంగా నాతో పాటున్నావు? నువ్వు ఊరికెళ్ళిపో. ఇప్పటి వరకు చూడని జానీ కోసం నువ్వింతగా కష్టపడుతున్నావు. నా జీవితం బాగుండాలని నా కోసం ఎంతో చేశావు. నీకోసం ఇది కూడా చేయలేనా? నేను నీతోనే ఉంటానన్నా. సమస్య ఇప్పుడు ఇంకా పెద్దదవుతోంది, అందుకే చెప్తున్నాను. పత్రికలో వచ్చిన న్యూస్ నువ్వు కూడా చదివావుగా. మొదట్లో హత్య చేయబడ్డ జానీ ఒక క్రిస్టియన్, మల్లిక ఒక ముస్లిం, ఇప్పుడు నేనొక హిందూ. ఈ ఊళ్ళో మత కల్లోలాన్ని లేవదీయాలని దేవరకొండ పథకం వేస్తున్నాడు. ఆ ఒక్క కారణం చూపించే మ్యాజిస్ట్రేట్ దగ్గర నా కోసం షూట్ అండ్ సైట్ ఆర్డర్ తీసుకున్నాడు. అయితే తను చెప్పేదంతా నిజమని మనం ఒప్పుకోవడానికి వీలవుతుందా? వాడు మనల్ని దెబ్బ కొట్టే లోపలే తిరిగి మనం దెబ్బ కొట్టాలన్నా. అదే నేను ఆలోచిస్తున్నాను. చెయ్యాలి, కానీ దానికి ఒక మంచి ప్లాన్ కావాలి.
ఓ దేవరకొండని పూర్తిగా అంతం చేయడానికి ఒక ప్లాన్ కావాలి. కానీ ఏం చేసినా త్వరగా చేయన్నా, మనకు అసలు టైమే లేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, మనం కూడా ఈ దేశంలోనే పుట్టి పెరిగాం. మనల్ని కొడితే మనము తిరిగి కొడతాం. మనం ఎంత ధైర్యవంతులమో వాడికి చూపించి తీరాలి. వాడు ఏం చేయగలడో చేసుకోనివ్వు. నేను ఏం చేయగలనో అది నేను చేసి చూపిస్తాను. ఏంటన్నా తెల్లారిందా? అన్నా పోలీసులన్నా. పారిపోరా. ఏమిట్రా? అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్. నువ్వు అంకుల్ ఇక్కడేం చేస్తున్నారు? నేను ఒకరిని వెతుకుంటూ వచ్చాను, అప్పుడే పోలీసులు నన్ను. అమ్మా రామా త్వరగా రా. ఏమిట్రా? ఈ అంకులే నన్ను కిడ్నాప్ చేసి వదిలేశారు కదా. నాకు తెలుసు మీరు ఇక్కడుంటే ప్రమాదం. రండి. అది నేను త్వరగా రండి. రమ్మంటుంటే. నా మాట వినండి, వద్దండి. ఎక్కండి త్వరగా. నువ్వెక్కరా? దిగండి. రండి రండి మేడం, రండి రమ్మంటుంటే. త్వరగా రండి. అదే నేను ఇంట్లో. ఇదైతేనే మంచి ప్లేస్. మీరు ఇక్కడే భద్రంగా ఉండొచ్చు. ఏం చేయాలో ఆలోచించి ఉదయం నిర్ణయిద్దాం. రండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, ఇదే సేఫ్. భయపడకండి, నేనంతా చూసుకుంటాను. ఓకే? గుడ్ నైట్. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఈరోజు సాయం అడిగితే చేస్తారా? ఆయన్ని మీరు వదిలేయచ్చు కదా. ఎవరినే? పాపం ఆ చంద్రం గురించే అంటున్నాను. ఏమిటి చంద్రన్న? నీకు వాడి మీద అంత సాఫ్ట్ కార్నర్ అంటే? గణేష్ని వదిలేశాడన్నా? ఎవరైనా సరే వదిలేస్తారు, పిల్లల్ని ఎవరు ఏం చేయరు. కానీ పిల్లల వల్ల కొంతమంది చస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జానీ కొడుకు వల్ల ఇప్పుడు చంద్రం చావబోతున్నట్టు. నా ఫోన్ ఎక్కడుంది? రే రాజారావు. అయ్యా. ఏంటి పట్టుకున్నావా? లేదయ్యా, వెతుకుతున్నాను. వాడిని వదలడానికి వీల్లేదు. అలాగే అయ్యా. ప్రసాదరాజు, చెప్పండి సార్. ఒక్క ప్లేస్ కూడా వదలకుండా అంత బాగా వెతుకో. అలాగేనా? దొరస్వామి, చెప్పండి అయ్యా. వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ షూట్ చేసి పారేయండి. అర్థమైందా? సరే అయ్యా. తెల్లారితే వచ్చే మొదటి న్యూస్ ఆ చంద్రం చచ్చిపోయాడు అని.
అంకుల్, ఇది ఎస్పీ గారి జీప్ కి. ఇందులో వెళ్తే మిమ్మల్ని ఎవరూ పట్టుకోరు. త్వరగా వెళ్ళండి. వస్తాను. నేను ఒక ఫోన్ చేయాలి. ఫోన్ ఉంటుందా? ఒక్క నిమిషం. ఇది ఎస్పీ గారి ఫోనే. ఓహ్, మేవింకా చావలేదురా నీచుడా. ఒకటి మాత్రం గుర్తుంచుకో, మా అన్నకు కానీ ఏమైనా అయ్యిందనుకో, ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండవు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాన్రా. రే జైపాల్, నేనేరా. ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందన్నా? నువ్విప్పుడు ఎక్కడున్నావన్నా? నేనిప్పుడు ఎస్పీ ఇంట్లోనే ఉన్నాను. ఎస్పీ ఇంట్లోనా? వేటాడి సింహం ఇప్పుడు అలసిపోయి నిద్రపోతోంది. వాళ్ళు లేచేటప్పటికి మనం చనిపోయామనే న్యూస్ అందాలట. ఏంటన్నా ఏదేదో చెప్తున్నావు? నువ్వు భయపడకురా. రేపు ఉదయం మన ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అన్ని దారులు వాళ్ళు బ్లాక్ చేశారన్నా. మనుషులు బ్లాక్ చేయలేని చోటే ఆ దేవుడు ప్రయాణిస్తాడు. నువ్వు వేడుకో, అంతా సవ్యంగా జరగాలని వేడుకో. తీసుకెళ్ళి అక్కడే పెట్టి. రాజారావు, ఎస్పీ గారు రైట్ హ్యాండ్. వాడు ఒక్క నిమిషం ఉండు సార్. అన్ని వైపులా క్లోజ్ చేశాం. వాడు ఏ రూట్లోనూ తప్పించుకోలేడు. అన్ని చోట్ల రైల్వే స్టేషన్, బస్ స్టాండు, ఆటో స్టాండు అన్ని చోట్ల కవర్ చేసేసాం. వాడు తప్పించుకోవడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు సార్. ఉండు, ఇతనికి నేను సమాధానం చెప్పాలి. ఎలా చెప్పాలి? అలాగా, ఇలా రండి. వాయిస్ మార్చి మాట్లాడండి. రాజారావు, చెప్పండి సార్. బ్యాడ్ న్యూస్. ఆ ప్రసాదరాజు మనల్ని మోసం చేశాడ్రా. వాణ్ణి చంద్రం కొనేశాడ్రా. నిజమా? వాడిప్పుడు మన వినాయకుడి గుడి పక్క వీధిలో ఉన్నాడు. అక్కడ ఆ చంద్రంతో కలిసి ఓ డీల్ కుదుర్చుకుంటున్నాడు. అది జరగకూడదు. ఓకే సార్. అంతకుముందే వాడు చావాలి. పాపానికి పరిహారం మరణం. రేయ్, క్లోజ్ చేయరా. సార్ ఇప్పుడే బయలుదేరుతాను సార్. వాడు అంత చూస్తాను, వాడిని వదిలిపెట్టాను సార్. వాయిస్ కరెక్ట్ గా ఉందా? చెప్పండి సార్. ప్రసాదరాజు, బ్యాడ్ న్యూస్. రాజారావు, రాజారావు, రాజారావు. రాజా, ఏంటండి అదేమిటంటే అది చావరా.
ఎవరా అది? రేయ్, అడుగుతున్నా కదా. రేయ్, ఎవరు? అన్నా, వాడిని లేపేశారన్నా. చాలా మంచి పని చేసావు దొరస్వామి. చాలా మంచి పని. వాళ్ళందరూ పోవలసిన వాళ్లేలే. ఇక మిగిలి ఉన్నది మీ ఎస్పీ. వాడిని ఎలాగో నేను పంపిస్తానులే. ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? నేనేరా చంద్రం. మీ బాస్ ఎవరిని లేపేయాలనుకున్నాడో అదే చంద్రం. కానీ నన్ను లేపేయాలనుకున్నవాడు ఇప్పుడు నా చేతిలో ఇరుక్కున్నాడు. మీ బాస్ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. నేను వాడిని ఇప్పుడు లేపేస్తాను. వద్దు, తప్పు మీద తప్పులు చేస్తున్నావు. తప్పులు మాత్రమే చేస్తానురా. ఎందుకంటే నేను కోరుకున్నది జరగాల్సిందే. నువ్వు ఏం చేయాలో నీ బాసే నీకు చెప్తాడు. ఫోన్ ఇస్తాను, విను. చెప్పరా. హలో. కొంచెం కూడా బుద్ధే లేదు. దొరస్వామి, ఫోన్ ఇస్తాను. ఇప్పుడు ఆయనకి. దొరస్వామి, వీడు నన్ను చంపబోతున్నాడు రా. అది అది జరగకూడదు. నువ్వే నన్ను కాపాడాలి. ఇప్పుడే నువ్వు మేషేడ్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పేరా. అదేరా, జానీకి మల్లికి ఏం జరిగిందో అన్ని విషయాలు వెళ్ళి చెప్పే. వెళ్ళరా, త్వరగా వెళ్ళు, వెళ్ళి చెప్పు. అన్నా, ఇవన్నీ చెప్తే మనం ఏమవుతాం అన్నా? లేదంటే వాడు నన్ను చంపేస్తాడు రా. మిగిలిన విషయాలన్నీ మనం తర్వాత చూసుకుందాం. వెళ్ళి చెప్పరా. అలాగేనన్నా. ఏమైందిరా? అన్నా, వాడిప్పుడు మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళాడన్నా. సక్సెస్. ఎస్. ఏంటి?
ఆయనే మీ ఐజీ మిస్టర్ శ్రీనివాస్. ఈయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మిస్టర్ సేనాపతి. కన్ఫ్యూషన్ వద్దు దేవరకొండ. మ్యాటర్ ఈస్ వెరీ సింపుల్. యు ఆర్ అండర్ అరెస్ట్. అసలు నువ్వు మనిషివేనా? మృగాలవే. మన పోలీస్ డిపార్ట్మెంట్కే అవమానం. రేయ్, మేజిస్ట్రేట్ ముందు నువ్వు చెప్పిన నిజాలు అలాగే ఇంకోసారి ఇక్కడ కూడా చెప్పరా. నీ బాస్తో చెప్పరా. వద్దు, నేను చెప్తాను సార్. అంతేకాదు, ఈ కేసులో జరిగిన అన్ని విషయాలు నేను చెప్తేనే కరెక్ట్ గా ఉంటాయి. కానీ మనం మొదలు పెట్టాల్సింది జానీ దగ్గర నుంచి కాదు, అంతకంటే ముందు జయకృష్ణ దగ్గర నుంచి. జయకృష్ణ ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్. మామూలు జర్నలిస్ట్ కాదు, ఇండియానే అదరగొట్టిన 2G కేసుని బయటపెట్టిన చాలా గొప్ప విలేకర్. 300 కోట్లు లంచం ఇస్తానని చెప్పినా నాకు అక్కర్లేదని చెప్పి వాస్తవాన్ని బయటపెట్టిన నిజమైన హీరో. ఆ కేసులో దొరికిపోయిన వాళ్ళు తమిళనాడుకు చెందిన చాలా పెద్ద రాజకీయ నాయకులు. కొంతమంది జైలుకు వెళ్లారు, కొంతమంది జైలుకు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. ఈ జర్నలిస్ట్ సౌత్ ఇండియాలో ఉన్న గుళ్ళు చూడడం కోసం తన భార్యతో వచ్చాడు. వచ్చినవాడు ఈ ఊరు నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లకూడదని పై నుంచి వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. వదలండి, 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 వదలండి. జయకృష్ణ, ద మ్యాన్ ఫ్రమ్ టీనేజ్ ఆఫ్ ఫైర్. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. నీ రాతలతో మా ఊళ్ళోని నాయకులందరినీ తిహార్ జైల్లో చిప్పకూడు తినేలా చేసిన మహానుభావుడివి. యంగ్ అండ్ డేరింగ్. ఎన్నిసార్లు చెప్పాను వద్దు 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 అని. ఏంటివన్నీ? ఏమీ లేని మ్యాటర్ని మెగా సీరియల్లా రాసి 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 మా పేరంతా చెడగొట్టి చంపేద్దాం అనుకుంటున్నావా? అవునరా, ఇంకా రాస్తాను. ఈ దేశంలో లంచం అనగారేంత వరకు రాస్తూనే ఉంటాను. రూపాయో రెండో కాదు, 50,000 కోట్లు. అంత డబ్బు గనక ఉంటే ఇండియాలో ఉచితంగా మంచినీటిని కరెంటుని ఇవ్వచ్చురా, తెలుసా? అది కూడా ఎన్నో సంవత్సరాల పాటు. ఓ, చాలా బాగుంది. ఐ అప్రిషియేట్. వెరీ గుడ్ స్ట్రాటజీ, బట్ బ్యాడ్ యాటిట్యూడ్. మా నాయకుడు చెప్పాడు, సింహం సింగిల్గానే వేటకొస్తుందట. అంటే నాలాగా నువ్వు రాసింది చాలు, బతికింది చాలు. రేయ్, వాడిని పట్టుకోండ్రా. నేను చెప్పేది వినండి సార్. నన్నేమీ చేయకండి సార్. నేనేమీ చూడలేదు, ఎవరితోనూ ఏమీ చెప్పను సార్. నేను ఈ ఊరు వాడినే కాను సార్. మా అబ్బాయికి సైకిల్ కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాను. ఈ పక్కన ఒక లారీ యాడ్ ఉంది, అక్కడికి వెళ్ళి లారీ ఎక్కి మా ఊరు వెళదామని ఇటువైపు వచ్చాను సార్. నువ్వు పోలీస్వా? అవును సార్, కానీ ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాను. నువ్వంతా చూసేసావు, అది డేంజర్. పైగా నువ్వు పోలీస్వి, ఇంకా ఇంకా డేంజర్. నన్ను బుక్ చేద్దాం అనుకుంటున్నావా? అటువంటిదేం లేదు సార్, నాకు ఒకే ఒక్క కొడుకున్నాడు. నేను పోతే వాడు అనాథైపోతాడు. నేను సైకిల్తో వస్తానని వాడు ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్ళిపోవాలి సార్. సారీరా పోలీస్ ఆఫీసరు.
నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు రేయ్ ఏంట్రా ఇది? వీళ్ళతో కలిసి నన్ను దెబ్బ కొడతావా? సార్ మీరు చెప్పిందే సార్, నేను మేజిస్ట్రేట్ తో అలాగే చెప్పాను. ఏంటి నేనా? అయ్యో సార్, మీరే కదా సార్ నాకు ఫోన్ చేసి రేయ్ ప్రసాదరావుని లేపేయి, వాడిని లేపేసి అన్ని విషయాలు మేజిస్ట్రేట్ కి చెప్పేయి అన్నారు. అదే సార్ నేను చేశాను. ఇదేంటి సార్ ఇప్పుడు ప్లేట్ మార్చి ఇలా చెప్తున్నారు? ఇన్స్పెక్టర్ సార్, సార్ సార్ మన జీప్లోనే మనం వెళ్దాం సార్. మీకోసం ఒక స్పెషల్ టీ తెప్పిస్తాను. షుగర్ బాగా వేయమంటాను సార్. సారీ మిస్టర్. అయ్యో సారీ ఎందుకు సార్, నా ప్రాణం నాకు దక్కినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. సంతోషం, చాలా థ్యాంక్స్. ఇప్పుడు అర్థమైందా హీరోకు అందం మాత్రమే కాదు తెలివి కూడా ఉంటుందని? మళ్ళీ ఇంకోసారి బలమైన సింహం ముందు కుందేలు గెలిచింది కదా, ఇది ఇలాగే అవుతుంది. ఎందుకంటే కుందేలు కేవలం ఎరతోనే ఎప్పుడు దేవుడు ఉంటాడు. వెళ్ళు జీప్లో కూర్చో. ఏంట్రా లుక్ పోరా. క్షమించండి, నాకు ఇది తప్ప ఇంకో దారేం తెలియలేదు. మీ భర్తని నేను జైలుకు పంపించాను, అందుకని నన్ను మీరు శపించకండి. డాడీ 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 సైకిల్. జైపాల్ తీసివ్వరా. ఓకేనా? చూడు, నువ్వు ఇంకేడవక్కర్లేదు, నీకు కావాల్సింది తీసుకొచ్చాను. ఎవరూ లేని పిల్లాన్ని అనాథాశ్రమంలో వదిలిరావడానికి నాకు మనసు రాలేదు. మన అప్పు మీద చూపించే ప్రేమ నువ్వు వీడి మీద కూడా చూపించగలవుగా? నీకు ఆ అనుమానమే వద్దన్నా. 2 బిడ్డలకు తల్లిగానైనా సరే వస్తానని చెప్పిన వ్యక్తేగా, అదంతా పెద్ద విషయం కాదు. అప్పు వాణ్ణి కూడా తీసుకుని లోపలికి రా.